Thank you for joining the call, giving me this opportunity. I thank Balgam Prabhu for giving me this opportunity. My throat is a little bad today. I'll try to speak regardless. Jai Radha Madhava Kunja Bihari Gopijana Vallabha Girivaradhari Jai Radha Madhava Kunja Bihari Gopijana Vallabha Girivaradhari Yashodanandana Vrajajana Ranjana Yashodanandana Vrajajana Ranjana Yamuna Tiravanachari Jai Radha Madhava Kunja Bihari Gopijana Vallabha Girivaradhari Jai Radha Madhava Kunja Bihari Gopijana Vallabha Girivaradhari Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. అందరికి నా దండ ప్రణామాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఇది చాలా షార్ట్ నోటీస్ లో వచ్చింది మీ భాగవతం క్లాస్. సో చాలా కొంచెం ప్రిపేర్ అయ్యాను, 1-2 గంటలు నిన్న. సో ప్లీజ్ బేర్ విత్ మీ. పాల్గొని క్లాస్ తర్వాత ఈ క్లాస్ తీసుకోవాలంటే నాకు మెరుగ్గా ఉంటుంది. అంటే ప్రభుజీ ఇస్ సో వండర్ఫుల్ ఇన్ భాగవతం. నేను ఏదో కొంచెం నాకు తెలిసింది షేర్ చేసుకుంటాను. సో బేర్ విత్ మీ. అండ్ ఏదైనా తప్పులు ఉంటే ముందుగానే క్షమాపణ అడుగుతున్నాను. స్టార్ట్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరై నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమ పంకజనాభాయ నమ పంకజమాలిని నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. సో నిన్నటి వరకు ప్రభుజీ మన 4వ స్కందం, చతుర్థ స్కందం మొదటి భాగంలోంచి పృథు మహారాజు గురించి మనం చదువుతున్నాము. 16th చాప్టర్. నిన్నటి వరకు ప్రభుజీ శ్లోక 8 చేశారు. ఈ రోజు శ్లోక 9. సో 4.16.9. ఆప్యాయతి అసౌ లోకం వదనామృతమూర్తినా సానురాగావలోకేన విశదా స్మిత చారునా. మీనింగ్స్ చదువుతాను. అప్యాయతి అంటే ఎన్హాన్సెస్, అంటే ఇంక్రీజ్ చేయటం. అసౌ అంటే తను, ఇతడు. లోకం అంటే సమస్త లోకం. వదన తన వదనముచే, అమృతమూర్తిన చంద్రుని వంటి, స అనురాగ అనురాగపూర్వకముగు, అవలోకేన చూడ్కులతో, విషద తేజోవంతమగు, స్మిత దరహాసము, చారుణ సుందరమగు. దీని ట్రాన్స్లేషన్: ఈ పృథు మహారాజు అనురాగపూర్వకమగు చూడ్కొలుతోనూ ప్రజల ఎడ అమితానురాగము కలిగిన దరహాసపూర్ణమగు చంద్రవదనముతోనూ ఎల్లరి శాంతిని వృద్ధి చేయగలడు. దీనికి యాక్చువల్లీ పర్పోర్ట్ లేదు. సో చిన్న ఎక్స్ప్లెనేషన్ తో మనం 10th వర్స్కి వెళ్దాము. ఉమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః.
శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత స్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభాను స్మృతే దేవి ప్రణమామి హరి పాంచాలంకృపేభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हम करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरु दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य आराध्य भगवान प्रचेस तनया तद्धाम वृंदावनम रम्या काचिदुपासना प्रचवधु वर्गेण वाकल्पे श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्तो महान् चैतन्य महाप्रभोर्मतमिदं राधराम ట్రాన్స్లేషన్ మళ్ళీ చదువుతాను. సో మనం లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి 4.16.9 ఈ పృథు మహారాజు అనురాగపూర్వకమకు చూడుకోలుతోనూ ప్రజలేడ అమితానురాగముతోనూ కలిగిన దరహాసపూర్ణమగు చంద్రవదనముతోనూ ఎల్లరి శాంతిని వృద్ధి చేయగలడు. సో మనం ఈ పృథు మహారాజ్ వర్ణన నడుస్తోంది ఇక్కడ 16వ అధ్యాయంలో. సో చాలా పృథు మహారాజ్ కి చాలా మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అంటే మంచి మంచి వర్చువస్ గుణాలు అంటారు కదా, అలాంటివి చాలా ఉన్నాయి. అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఈ చాప్టర్ లో అంతా ఆయన గుణగణాలను వివరిస్తున్నారనమాట. సో అలాగే నిన్న మనం ఆ ఎలా ఆయన ఆ ఆ వర్షాలు లేకపోతే ఎలాగా ఆయన ప్రజలకి హెల్ప్ చేస్తారు, ఎలా ఆయన టాలరెంట్ గా ఉంటారు. నిన్న చదువుకున్నాం మనం. అంటే బాలగోత్రుడు చెప్పారు, అంటే భూమికి ఉన్నంత ధరిత్రి లాగా ఆయనకి ఓర్పు ఉంటుంది అనమాట. సో అదొక క్వాలిటీ చదువుకున్నాము. సో ఈ రోజు ఏం చెప్తున్నారంటే తన మంచి క్వాలిటీస్ తో చాలా ఆయన ప్రజలతో చాలా ఎఫెక్షన్ గా ఉండేవారంట. అంటే చాలా ప్రేమగా ఉండేవారు ఆయన. అండ్ ఆయన దరహాసం ఆయన మందహాసం ఎప్పుడైతే ఆయన స్మైల్ చేస్తుంటారో వాళ్ళ సిటిజన్స్ ని, వాళ్ళు చాలా అంటే ఆయన పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారంట వాళ్ళ ప్రజలు. సో ఇలాగా అందరికీ ఒక పీస్ఫుల్ లైఫ్, అంటే శాంతి ఉండేదంట ఆయన రాజ్యంలో. ఎందుకంటే ఆయన గొప్ప క్వాలిటీస్ వల్ల అలా శాంతిగా ఉండేవాట. గొప్ప క్వాలిటీస్ ఏంటో మనం తొందరలో చూద్దాం. ఇంకొన్ని క్వాలిటీస్ ఐ డిస్క్రైబ్ ఇన్ ద నెక్స్ట్ వర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పాయింట్, దీనిలో పర్పోర్ట్ లేదు, రైట్ అండ్ పర్పోర్ట్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ అబౌట్ హిస్ మూన్ లైక్ ఫేస్. సో ఇందులో ఆయన చంద్రవదనముతో ఉంటారని చెప్తారు. సో చంద్రవదనం అంటే చంద్రుడి లాంటి ముఖం ఉన్నట్టు అన్నమాట. సో మనం చాలా చోట్ల భాగవతంలో వేరే వేరే వాళ్ళకి చైతన్య చరితామృతంలో ఈ ఈ మూన్ లైక్ ఫేస్ అంటే చంద్రవదనం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఏముంటి స్పెషాలిటీ చంద్రవదనం అంటే ఏంటంటే, మనకి చంద్రుడికి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎలాగైతే సూర్యుడికి తేజస్సు ఉంటుందో, తేజస్సు ఏం ఇంపార్టెన్స్ అంటే మన లైఫ్ లో ఉన్న ఇగ్నోరెన్స్, మన లైఫ్ లో ఉన్న అవిద్య, మన లైఫ్ లో ఉన్న చీకటి ఎలాగైతే సూర్యుడు తీసేస్తాడో, అలాగా చంద్రుడు తన కూలింగ్ ఎఫెక్ట్ తో అందరి లైఫ్ లో ఏదైతే ఫైర్ ఉందో మన లైఫ్ లో, అంటే మన లైఫ్ లో ఇలా డార్క్నెస్ ఉందో మన లైఫ్ లో ఫైర్ కూడా ఉంది. ఏం ఫైర్ అది అంటే సంసార దావనాల, ప్రేయర్స్ చేస్తాం కదా, సంసార దావనాల నల్లలిద లోక. సో అందరికి మన మెటీరియల్ లైఫ్ తో ఒక ఫైర్ ఉందన్నమాట మనకి.
సో ఈ భౌతిక ప్రపంచంలో మనం కొట్టుకుపోతూ ఆ ఫైర్ లో మనం దహించిపోతాం అనమాట. సో ఎలాంటి ఫైర్ ని తక్కువ చేసేది ఈ ఈ చంద్రుడి యొక్క కిరణాలు అన్నమాట. సో అలాగా ఇక్కడ పృథ్వీ మహారాజుని అలా డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఆయన ఒక చంద్రుడితో పోలుస్తున్నారన్నమాట. సో ఆ చంద్రుడు ఈ లో చెప్పినట్టుగా ఆ చంద్రుడి యొక్క కిరణాలతోటి ఏదైతే చల్లదనం వస్తుందో అలాగా ప్రజలకి వాళ్ళ మనసులు, వాళ్ళ హృదయాలు చల్లగా అయిపోయేవంట. ఆయన ఆయన చూపులతో, ఆయన మందహాసంతో, ఆయన స్మైల్ తో అన్నమాట. సో అలాగా డిస్క్రైబ్ చేశారు. సో ఈ చంద్రుడికి ఇలాగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా చోట్ల మనకి శాస్త్రాల్లో గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ని డిస్క్రైబ్ చేయడానికి ఈ చంద్రవదనం అనేది వాడతారనమాట. స్పెషల్ గా మనం కృష్ణ చంద్ర అంటాం. అంటే చంద్రుడికి చాలా కామన్ గా వాడతాము. ఇక్కడ వేరే వేరే శ్లోకాల్లో ఇచ్చారనమాట. సో మనం ఆ వర్డ్ చంద్ర అనే పదాన్ని పెడుతూ ఉంటాం అనమాట. సో కృష్ణుడిని మనం కృష్ణ చంద్ర అనటం, రాముని రామచంద్ర అనటం, గౌరాంగ మహాప్రభుని గౌరచంద్ర అనటం మనకు కామన్ అన్నమాట. ఎందుకంటే అలా పెట్టినప్పుడు వాళ్ళలో ఉండే ఈ వర్చస్సు ఏదైతే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందో అది తగులుతుందని చెప్తారనమాట. సో ఇక్కడ పృథు మహారాజుని ఎలాగైతే భగవంతుణ్ణి రామచంద్రుణ్ణి వర్ణిస్తారో ఆ ఆ, చంద్రవదనాన్ని అలాగా ఇక్కడ పృథు మహారాజుని కూడా వర్ణిస్తున్నారనమాట. సో ఈ ఏదైతే ఆయన చంద్రబింబం ఉంటుందో, ఏదైతే ఆయన ముఖ వర్చస్సు ఉంటుందో, ఆయనది ఏమని చెప్తారు, చారుహాసం అంటారు. చారుహాసం అంటే కూడా చాలా ప్లీజింగ్ పర్సనాలిటీ అన్నమాట. అండ్ ఆయన స్మైల్ కూడా ఆ మనోహరంగా ఉంటుంది అనమాట. మనోహర్ ముస్కాన్ అంటారు. సో చారు మనోహర్ అని కూడా అంటారు అనమాట. ఇలాంటి ప్లీజింగ్ ఫేస్ అండ్ ప్లీజింగ్ స్మైల్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఇదేంటంటే చంద్రుడుకున్న పోటెన్సీ ఉంటుందంట ఇలాంటి వాళ్ళకి. అంటే ఆ ఆ మందహాసంతో, ఆ చంద్రుడి యొక్క ముఖ కవలికలతో, వర్చస్సుతో వాళ్ళు చాలా తేనె లాంటి బిహేవియర్ ఉంటుందంట వాళ్ళకి. సో అలాంటి దాంతో వాళ్ళు చాలా మందిని ప్లీజ్ చేయగలుగుతారు. మనం కూడా చూస్తూ ఉంటాం, కొందరిని చూడగానే ఏదో ఆ ఆకర్షణ ఉంటుందన్నమాట. ఎప్పటికీ వాళ్ళు ఒక స్మైలింగ్ ఫేస్ తో ఉంటారు. ఎప్పటికీ ఒక ప్రశాంతత ఉంటుందన్నమాట వాళ్ళ ఫేస్ లో. సో అలాంటి వాళ్ళు ఏమంటారు, ఆరా బాగుంటుందంటారు. అది మనం ఎప్పటికీ ఆ ఎడ్జ్ మీద ఉండటం, చిటపటలాడుతూ ఉండటం, ఆ అలా ఉండకుండా కొందరు చాలా ప్లీజింగ్ గా, అంటే దే సో ఆ వాళ్ళు ప్రశాంతంగా ఉండడం కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆ ప్రశాంతతని ఇస్తారనమాట. సో అలాంటి ఆ మెంటల్ కాన్షియస్నెస్ మనం కూడా డెవలప్ చేసుకోవాలి. సో ఇట్ ఇస్ వెరీ నైస్ టు బి అరౌండ్ సచ్ పీపుల్ హూ హ్యావ్ దీస్ ప్లెజెంట్ ఫేస్ అన్నమాట. సో అలాగా పృథు మహారాజ్ని ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. తర్వాత మనం భగవంతుణ్ణి కూడా చాలా చోట్ల చంద్రవదనం అని డిస్క్రైబ్ చేస్తారనమాట. భగవంతుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కామన్ గా ఐదర్ మన తామర పువ్వుతో అన్న పోలుస్తారు, లేకపోతే చంద్రుడితో అన్న పోలుస్తారు అనమాట. తామర పువ్వుతో ఎందుకు పోలుస్తారు అంటే మనం కృష్ణుడి పాదాలు కూడా నమో పంకజ నాభాయ, నమో పంకజ మాలిని అంటాం కదా, నమో పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రే. సో కృష్ణుడి వివిధ పార్ట్స్ ని, ఆయన నాభిని, ఆయన కళ్ళని, ఆయన లిప్స్ ని అన్ని మనం లోటస్ తో పోలుస్తాం. ఎందుకంటే ఆ ఎందుకు అలా పోలుస్తారంటే ఈ పువ్వుకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సో అది మట్టిలో పెరిగినా కూడా ఆ లోటస్ కి ఎప్పుడూ బ్యూటిఫుల్ గానే ఉంటుందంట. సో ఎంత మురికి నీళ్ళల్లో ఉన్నా కూడా అది ఆ బ్యూటిఫుల్ గానే ఉంటుంది. సో ఈవెన్ తామర ఆకు కూడా ఆ ఆ మురికి నీళ్ళని ఉంచుకోదన్నమాట. పద్మపత్రం ఇవాంబస అంటారు కదా. సో ఎలాగైతే ఒక ఆ తామరాకు మీద నీరు పడ్డా కూడా తామరాకు వెట్ అవ్వదు. ఆ నీటి చుక్క అలాగే ఉండి జారిపోతుంది అనమాట. సో అంత మురికిలో ఉండి కూడా ఎలాగైతే ఆ తామర పువ్వు ప్యూర్ గా ఉంటుందో మనని అలా ఉండమని చెప్తుంది భగవద్గీత. సో ఈ చుట్టుపక్కల ఉన్న మెటీరియల్ ప్రపంచంలో మనం ఉన్నా కూడా ఆ మురికి తాకకుండా మనం ప్యూరిఫై అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. సో అది మనకు ఒక పాఠం ఏదైతే ఈ లోటస్ నేర్పిస్తుందో. తర్వాత రెండోది మనకి చంద్రబింబంతో పోలుస్తారనమాట. కృష్ణుడి వదనాన్ని కానీ, ఆయన ముఖాన్ని కానీ, ఎందుకంటే చాలా సూదింగ్ గా ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ భగవంతుణ్ణి మనం ఈ మెటీరియల్ ప్రపంచంలో ఉన్న, భౌతిక ప్రపంచంలో ఉన్న పువ్వుతోనో, దాంతోనో, చంద్రుడితోనో పోలుస్తాం. ఎందుకంటే మనకి ఇంకా వేరే తెలియదు. అంటే ఈ మెటీరియల్ వాటితో పోల్చకూడదు, కానీ మనకి ఇంకా ఆయన గుణగణాల్ని ఎలాగా గ్లోరిఫై చేయాలో తెలియక మనం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దెన్ ఆయన వదనం, మొహమే కాకుండా భగవంతుడి నాభి కూడా ఆ ఆ ఈ దీంతో
పోలుస్తారు దేంతో, చంద్రుడితో. సో ఒక దగ్గర భాగవతంలో కపిలముని ఆ భాగవత్ సేవ గురించి చెప్పేప్పుడు చెప్తుంటారనమాట. యోగులు ఆయన నాభి మీద మెడిటేట్ చేస్తారంట. ఆ నాభి ఎలా ఉంటుంది అంటే మూన్ లైక్ నేవల్ అంటారు. సో చంద్రబింబం లాగా ఉంటుందంట ఆయన నాభి. ఏ నాభిలోంచి అయితే ఒక కమలం వచ్చి దాని మీద బ్రహ్మ ఉద్భవిస్తాడో ఆ నాభిని కూడా చంద్రబింబం లాగా ఉంటుంది అని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట భాగవతం. తర్వాత చైతన్య చరితామృతంలో కూడా ఆ చైతన్య మహాప్రభు డిస్క్రైబ్ చేస్తుంటాడు కృష్ణుణ్ణి, శ్యామసుందరుణ్ణి ఏమంటాడంటే, వంశీ గానామృత ధామ లావణ్యామృత జన్మస్థాన ఏన ధేకే సే చందవదన సే నయన కిపే కాజా పాదుకా తారా మందే వజ సే నయన రహే కీ కారణం. సో ఇది మధ్యలీలలో ఒక చోట చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే, మనము ఈ కృష్ణుడి ముఖార విందాన్ని కృష్ణుడి చాందవదన అంటున్నారు. చాంద అంటే చంద్రుడు, వదనం అంటే ఆయన అన్నమాట. సో ఇలాగా చంద్రుడు లాంటి ఉన్న ముఖవదనాన్ని మనం చూడలేకపోతే ఈ కళ్ళకి ఉపయోగం ఏంటి అంటున్నారు. ఇట్స్ వెరీ స్వీట్ వర్స్ అన్నమాట. సో ఏం లాభం, ఆ ఈ ఏదైతే ఆయన ముఖం ఉందో, చంద్రుడు లాంటి ముఖం ఏదైతే, అంత బ్యూటీ ఈ ప్రపంచంలో క్రియేషన్ లో ఉన్న అంత బ్యూటీ భగవంతుడి ఫేస్ నుంచి వస్తుందో, ఆయన అన్ని దట్ ఫేస్ విచ్ ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ బ్యూటీ అండ్ రిజర్వాయర్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ ద ఫ్లూట్ అంటున్నారు. సో ఆయన వదనం నుంచే ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తాయి కదా ఆయన మురళి నుంచి. సో అలాంటి ఫేస్ ని ఆ చూడకపోతే ఆ కళ్ళకి లాభం ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ ఐస్ అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆయన ముఖారవిందాన్ని అప్రిషియేట్ చేయలేరో వాళ్ళకి ఒక థండర్ బోల్ట్ స్ట్రైక్ అవ్వాలి అంటున్నారు. అంటే ఒక థండర్ బోల్ట్ ఏమంటారు, ఒక ఉరుము అన్నమాట. ఉరుములు మెరుపులు వాళ్ళ నెత్తి మీద పడతాయి అంటున్నారు. అంటే అంత అంత కళ్ళకి ఉపయోగం ఏంటి, భగవంతుడి ముఖార విందాన్ని ఆయన చందన వదనాన్ని మనము అప్రిషియేట్ చేయలేకపోతే, చూడలేకపోతే అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి మూడ్ మనకి గోపికలను కూడా చూస్తాం మనం. సో గోపికలు ఎప్పుడు వాళ్ళ కళ్ళు ఎప్పుడు కృష్ణుని బ్యూటిఫుల్ ఫేస్ చూడటానికే తహతలాడుతూ ఉంటాయంట. సో యాక్చువల్లీ ఈ ఈ ఈ ఒపీనియన్ ఇది చెప్పేది గోపికలే అంటారు. ఎప్పుడైతే మేము భగవంతుని ముఖాన్ని చూడలేమో అప్పుడు ఎందుకు మాకు ఈ బ్రతుకు, మా మా మమ్మల్ని ఏదన్నా ఒక మెరుపు వచ్చేసి మేము చనిపోవాలి అని అని చెప్తున్నారనమాట గోపికలు ఈ వర్స్ లో. సో వాళ్ళకి ఆ కృష్ణుడి ముఖారవిందం తప్పితే, ఆ చంద్రబింబం లాంటి ముఖారవిందం తప్పితే ఇంకా దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మనకి ఆ చిన్న పాస్ట్ టైం తెలుసు కదా, వాళ్ళు బ్రహ్మని కూడా చాస్టైజ్ చేస్తారు. ఎందుకంటే కనురెప్పలు ఇచ్చినందుకు, ఆ కనురెప్పలు ఇచ్చినందుకు ఆ క్షణం, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ వాళ్ళు కృష్ణుని ముఖం చూడటాన్ని మిస్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు అంటారు బ్రహ్మని, ఏం సృష్టించావయ్యా నువ్వు, ఈ కళ్ళకి కనురెప్పలు ఎందుకు ఇచ్చావు, మేము కృష్ణుడి వదనాన్ని కంటిన్యూస్ గా చూడలేకపోతున్నాం అంటున్నారు. సో వాళ్ళకి అప్పటికి ఆ కృష్ణుడి ముఖారవిందం, చంద్రబింబం లాంటి ముఖారవిందమే ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దేర్ సెన్సెస్ అన్నమాట. అంటే వాళ్ళకు ఉన్న ఇంద్రియాలన్నిటికీ కేంద్రీకరం ఎందులో ఉంటుందంటే కృష్ణుడి ముఖంలో ఉంటుందన్నమాట. సో అలాగా మనం కూడా ఎప్పుడైతే కృష్ణుడి బ్యూటీని కానీ ఆయన క్వాలిటీస్ ని కానీ అప్రిషియేట్ చేయలేమో, దెన్ మన మన కళ్ళు ఇచ్చి వేస్ట్ అన్నమాట. చైతన్య చరితామృతంలో కూడా ఒక చోటు చెప్తారు, బ్రజేంద్ర కుల దుగ్ధ సింధు కృష్ణ తాహే పూర్ణ ఇందు. సో ఆ పూర్ణ ఇందు, ఇందు అంటే కూడా మూన్ అన్నమాట. సో ఇందు అంటే చంద్రుడు, పూర్ణ ఇందు అంటే ఫుల్ మూన్. సో చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే, ఆ ఈ నంద మహారాజ్ ఇంట్లో భగవంతుడు కృష్ణుడు పుట్టాడు. ఎలా పుట్టాడంటే ఒక ఫుల్ మూన్ లాగా వచ్చాడంట. జన్మీ కైల జగత్ ఉచోర కాంతి అమృత ఏబే పియా నిరంతర పియాజియే వ్రజ జనేర నయన చకోర. సో ఇలాగా ఆ ఆ, వాళ్ళ ఇంట్లో బృందావనంలో ఇలాగా ఫుల్ మూన్ లాగా రైజ్ అయ్యాడు కృష్ణుడు అని ఒక వర్స్ వస్తుంది అనమాట చైతన్య చరిత్ర. తర్వాత మీరు ఆ వేదాలలో చూస్తే కూడా చాలా చోట్ల ఆ భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి యాక్చువల్లీ ఒక కామగాయత్రి అని ఒక శ్లోకాలు ఉంటాయి. అందులో కృష్ణుణ్ణి ఏమంటారంటే, ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే కింగ్ ఆఫ్ మూన్స్ అంట. సో భగవంతుడు కింగ్ ఆఫ్ మూన్స్ ఉంటాడు. యాక్చువల్లీ భగవంతుడి వేరే వేరే పార్ట్స్ మూన్స్ తో కంపేర్ చేస్తారు. ఫుల్ మూన్ అది కూడా నాట్ ఎనీ మూన్, ఫుల్ మూన్.
సో ఆయన ముఖం ఒక ఫుల్ మూన్ తో కంపేర్ చేస్తారు. ఆయన 2 చీక్స్ ఫుల్ మూన్స్ అంట. ఒక ఆయన ఒక ఫోర్ హెడ్ మీద ఒక శాండల్‌వుడ్ తో ఒక స్పాట్ పెట్టుకుంటాడు. అదొక ఫుల్ మూన్ అని చెప్తారు. ఫుల్ మూన్ కాదు యాక్చువల్ హాఫ్ మూన్. అండ్ దెన్ ఆయన ఆహ్, చేతుల గోళ్ళు, ఆయన కాళ్ళ గోళ్ళు అన్నీ కూడా ఫుల్ మూన్స్ లాగా ఉంటాయంట. అంత బ్రిలియంట్‌గా, అంత తేజోమయంగా ఉంటాయంట. సో ఇవన్నీ కలిపితే ఆయన, ఆయన కాళ్ళ గోర్లు, ఆయన చేతుల గోర్లు, ఆయన ముఖము, ఆయన చీక్స్ ఇవన్నీ కలిపితే 24.5 మూన్స్ ఉంటాయంట. 24½ మూన్స్. సో ఇన్ దిస్ వే దేర్ ఆర్ 24½ మూన్స్ అండ్ కృష్ణ ఇస్ ద సెంట్రల్ ఫిగర్. సో కృష్ణుడిలో 24½ మూన్స్ ఉంటాయని డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. సో ఇలాగా బ్యూటిఫుల్ వర్సెస్ అబౌట్ మూన్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. తర్వాత చైతన్య మహాప్రభువుని కూడా చాలా చోట్ల మూన్ తో పోలుస్తారనమాట. నవద్వీపే శచి గర్భ శుద్ధ దుగ్ధ సింధు తాహతే ప్రకట హైల కృష్ణ పూర్ణ ఇందు. సో ఇక్కడ చైతన్య మహాప్రభువుని కూడా పూర్ణ ఇందు అంటున్నారంటే నవద్వీపంలో కృష్ణుడు ఒక ఫుల్ మూన్ లాగా వస్తాడు. ఎలా వస్తాడు అంటే సచీమాత కడుపులో వస్తాడని చెప్తుంది చైతన్య చరితామృతం. సో ఎలా ఉదయిస్తాడు కృష్ణుడు అంటే చైతన్య లాగా ఒక ఫుల్ మూన్ లాగా అప్పేర్ అయ్యాడు నవద్వీపంలో అని చెప్తారు. తర్వాత మనకి నిత్యానంద ఏదోచి వస్తుంది. యాక్చువల్లీ నిత్యానంద మహాప్రభుని కూడా కొన్ని చోట్లల్లా మూన్ లాగా డిస్క్రైబ్ చేస్తారనమాట. సో నిత్యానంద మహాప్రభు ఫేస్ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్ అంటే ఇట్ ఈస్ లైక్ అ మూన్ దట్ హ్యాస్ ద కూలింగ్ ఎఫెక్ట్. సో ఆ కూలింగ్ ఎఫెక్ట్ ఉన్న మూన్ లైక్ ఫేస్ తో నిత్యానంద మహాప్రభు కూడా అవతరిస్తారు అని చెప్తారనమాట. సో అలాగా పృథు మహారాజ్ని ఇలా గ్లోరిఫై చేస్తారనమాట మూన్ లాగా. అండ్ అలాంటి వదనంతో, అలాంటి ఫేస్ తో, అలాంటి స్మైల్స్ తో ఆయన ఆయన సిటిజన్స్ ని చాలా సంతోషంగా అండ్ ఎప్పటికీ పీస్ఫుల్ గా ఉంచుతారని ఈ 9వ శ్లోకం చెప్తుంది. 10వ శ్లోకంలోకి వెళ్దాం మనము. ఆ అవ్యక్త వర్త్మైస నిగూఢ కార్యో గంభీర వేద ఉపగుప్త విత్త అనంత మహాత్మ గుణైక్యధామ పృథు ప్రచేత ఇవ సంవర్తాత్మ. మళ్ళీ ఒకసారి చెప్తాను. అవ్యక్త వర్త్మైస నిగూఢ కార్యో గంభీర వేద ఉపగుప్త విత్త అనంత మహాత్మ గుణైకధామ పృథు ప్రచేత ఇవ సంవర్తాత్మ. సో అవ్యక్త అంటే అవ్యక్తము అంటే దాట్ విచ్ డస్ నాట్ మేనిఫెస్ట్. ఎలాగైతే భగవంతుడు మేనిఫెస్ట్ అయినప్పుడు బృందావనంలో పుడతాడు, చైతన్య మహాప్రభు లాగా పుడతాడు, కానీ ఎప్పుడైతే ఆయనని మన ముందుకు తీసుకురాడో దట్ ఈస్ అవ్యక్తం. ఆ వర్త్మ ఇతని ఉపాయములు, ఏషః ఈ రోజు, నిగూఢ గూఢము, కార్య అతని కార్యము, గంభీరము, రహస్యము, వేద సాధించు విధము, ఉపగుప్త రహస్యముగా ఉంచబడును, విత్త అతని సంపత్తి, అనంత అపరిమితమగు మహాత్మ్య మహిమలు, గుణ సద్గుణములు, ఏకధామ ఏకైక విధి, పృథు మహారాజ, ప్రచేత సముద్ర రాజకు వరుణుడు, ఇవ వలె సంవృత్తి కప్పబడి ఆత్మ తాను. సో గాయకులు ఇట్లు కీర్తింపసాగిరి. సో ఈ వర్స్ లో యాక్చువల్లీ పృథు మహారాజ్ జీ గ్లోరీస్ అవుతున్నాయి అనమాట. అంటే ఒక రెసిటేషన్ లాగా చేస్తారు ఈ చాప్టర్ లో. సో ఈ గాయకులు ఇట్లు కీర్తింపసాగిరి. ఈ రోజు అనుసరింపనున్న ఉపాయములను ఎవ్వడును ఎరుగజాలడు. ఇతని కర్మలు కూడా అతి గూఢముగా నుండును. ప్రతి కార్యమును ఏ విధముగా ఇతడు జయప్రదము కావింపగలుగునో ఎవ్వడును తెలుసుకొనజాలడు. ఇతని సంపత్తి ఎవ్వరికీ తెలియక గోప్యముగా నుండును. ఇతడు అపరిమితమగు మహిమలకు సద్గుణములకు నిధి అయి విరాజిల్లును. ఇతని స్థానము చక్కగా కొనసాగుచు సముద్ర దేవతయగు వరుణుడు పూర్తిగా జలముచే కప్పబడి ఉన్నట్లు కప్పబడి ఉంది. సో ఈ వర్స్ లో కొన్ని థింగ్స్ డిస్క్రైబ్ చేశారు పృథు మహారాజ్ గురించి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన చేసే యాక్టివిటీస్ నిగూఢంగా ఉంటాయంట. సో ఆయన పృథు మహారాజ్ అన్ని కర్మలు కూడా అతి గూఢముగా ఉండును అంటున్నారనమాట. అండ్ ఎలాగా యాక్టివిటీస్ అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తారంట. అంటే ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు కూడా తెలియదు, కానీ అవి సక్సెస్ఫుల్ గా అయ్యేవంట. ఇంకొక ఆస్పెక్ట్ ఏం చెప్తున్నారు ఈ వర్స్ లో అంటే ఆయన ట్రెజరీ ఏదైతే బండారం ఉంటుందో అది కూడా చాలా నిగూఢంగా ఉండేదంట. ఎవరికి తెలిసేది కాదంట దాని గురించి. కాకపోతే అది అన్ని సదుపయోగంలో పెట్టేవారంట ఆ డబ్బంతా ఆయనని. తర్వాత ఈయన పృథు మహారాజ్ ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ అన్లిమిటెడ్ గ్లోరీస్. అంటే సద్గుణముకు నిధి అయి విరాజిల్లును. సో అన్ని సద్గుణములు ఉంటాయంట పృథు మహారాజ్ లో. అండ్ హిస్ పొజిషన్ విల్ బి మెయింటైన్ కవర్డ్ జస్ట్ లైక్ వరుణ. సో ఆయన వరుణులాగా
పూర్తిగా ఎలా అయితే జలంతో కప్పబడి ఉంటారో అలా ఉంటారంట. సో గోయింగ్ టు డీటెయిల్స్. సో ఇందులో కొన్ని వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ గివెన్. సో ఒకటేమో ఇక్కడ పృథు మహారాజు వరుణుడితో పోలుస్తున్నారనమాట. యాక్చువల్లీ మనం ఆమ్, ఈ వర్సెస్ ఈ చాప్టర్ లో చూస్తే పృథు మహారాజ్ గ్లోరిఫికేషన్ లో ఈ అన్ని వర్స్లు కూడా ఆ 8 వర్స్లు ఫ్రమ్ వర్స్ 6 to 14 ఇవన్నీ పృథు మహారాజ్ని అంటే మనం ఐ డోంట్ నో మనం అటెన్షన్ పెట్టామో లేదో, నేనైతే పెట్టలేదు బాలవంత్ ప్రభు చెప్పేప్పుడు. సో ఈ వర్సెస్ లో ఏంటంటే ఒక్కొక్క వర్స్ లో ఒక్కొక్క డెమిగాడ్ గురించితో కంపేర్ చేస్తున్నారు. దేవుళ్ళు దేవతలతో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే ప్రిసైడింగ్ డైటీస్ ఉంటారో పృథు మహారాజ్ ని కంపేర్ చేస్తున్నారంటే అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట, ఆయనకి అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సో వర్స్ 6 లో మనం ఆయనని సూర్యుడితో పోల్చటం చూసాము, ప్రభుజీ చెప్పారు. వర్స్ 7 లో ఆయనని భూమితో పోలుస్తారు, అంటే ధరిత్రి వలె ఓర్పు ఉన్నట్టు మనం నిన్న చదువుకున్నాము. ఈ 8 లో 8 కూడా నిన్న చదివాము, అది ఇంద్రుడితో పోలుస్తారు. ఎలా వర్షాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుందో పృథు మహారాజ్ కి ఇంద్రుడితో పోలుస్తారు. ఈ 9వ శ్లోకం నేను ఇప్పుడే చదివింది ఏంటంటే చంద్రుడితో పోల్చారు. తర్వాత ఈ 10వ శ్లోకంలో ఆయనని వరుణుడితో పోలుస్తున్నారు. 11వ శ్లోకంలో ఆయనని అగ్నితో పోలుస్తారు. 12వ దాంట్లో వాయువుతో పోలుస్తారు. అండ్ 14వ దాంట్లో సూర్యుడితో పోలుస్తారు. సో ఐ థాట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఒక్కొక్క వర్స్ లో ఒక్కొక్క ప్రిసైడింగ్ డైటీతో పోలుస్తున్నారంటే మనకి అన్ని పోటెన్సీస్ ఉన్నాయి అన్నమాట. సో ఎలాగైతే ఆ, అంటే ఆ, ఆ, ఈ డెమిగాడ్స్ కి అన్ని ఆ, మన ఈ అన్ని యాక్టివిటీస్ అంటే వరుణుడు సూర్యుడు చంద్రుడు చేసేవన్నీ వాళ్ళు చేస్తారు, కానీ అన్ని కూడా శ్రీకృష్ణుడి కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో వీళ్ళంతా కోఆపరేట్ చేస్తారు భగవంతుడికి. సో అలాగా విల్ సీ వై పృథు మహారాజ్ ఇస్ కంపేర్ టు ఆల్ దీస్ పీపుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 10వ శ్లోకంలో వరుణుడితో పోలుస్తున్నారు. సో ఎందుకు పోలుస్తున్నారు ఈ వర్స్ లో అంటే ఆ ఈ సముద్రానికి ప్రిసైడింగ్ డేటి వరుణుడు అనమాట, వరుణదేవుడు. ఆయనని ప్రచేతాస్ కూడా అంటారు. సో ప్రచేతులు ఎవరు? కింగ్ ఆఫ్ సీస్ అన్నమాట. సో ప్రిసైడింగ్ డేటి. సో మనం ఎప్పుడైతే ఈ నీళ్ళని చూస్తామో, ఒక రివర్ ని కానీ ఒక సముద్రం కానీ చూస్తే బయటికి మామూలుగా నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తాయి, చాలా మటుకు సైలెంట్ గానే ఉంటాయి, కొంచెం ఏదైనా వేవ్స్ రావచ్చు, కానీ లోపల ఏం జరుగుతుందో మనకి అస్సలు అర్థం కాదంట మనం ఈ ఆ సముద్రాన్ని చూసినప్పుడు. సో అలాగా బయట నుంచి ఏమీ కనిపించదు మనకు. సముద్రం దగ్గర మనం వెళ్ళి నిల్చున్నాం అనుకోండి, మనకు ఒట్టి అలలు ఒట్టి నీరు మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా లోపలికి వెళ్ళి చూస్తే చాలా అవుతుంటాయి సీలో. అంటే ఎన్ని జంతుజాలాలు, ఎన్ని ఫిషెస్, ఎన్ని ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి. సో కింద చాలా వెల్త్ ఉంటుంది అన్నమాట, ఖజానా లాగా ఉంటుందంట లోపల సీలోకి వెళ్తే. అందుకే మనం ఎప్పుడైనా స్నార్క్లింగ్ లాగా అది అన్ని ఆక్సిజన్ మాస్క్ అన్ని పెట్టి లోపల చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎంత యాక్టివిటీ ఉంటుందో కింద. అంటే అదొక వేరే ప్రపంచం అన్నమాట నీటి కింద. సో ఎలాగైతే బయటికి తెలీదో అందుకే దాన్ని అవ్యక్త అంటున్నారు ఇక్కడ. వర్స్ మొదలవుతుంది కదా, అవ్యక్త ఆ ఏమంటున్నారు, అవ్యక్త వర్త్మైస్య నిగూఢ కార్యం. సో ఎలాగైతే సి అవ్యక్తంగా ఉంటుందో లోపలవన్నీ బయట పెట్టదో, అలాగా ఆ పృథు మహారాజ్ కూడా ఆయన యాక్టివిటీస్ ఏవి బయటపడేవి కావంట, అలా అవ్యక్తంగా చేసేవాళ్ళంట. సో ఆయనకి ఈ వరుణుడికి ఉన్న క్వాలిటీస్ ఉన్నాయని చెప్తారనమాట ఈ వర్స్ లో. సో ప్రచేతులకు ఉన్న క్వాలిటీస్ అన్ని పృథు మహారాజ్కు ఉన్నాయన్నమాట. సో అందుకే ఆయన ఏ పని చేసినా చాలా నిగూఢంగా పెట్టేవారంట. అంటే ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, ఎప్పుడు పని చేస్తారు, ఎప్పుడు ప్రజల హితం కోసం అన్ని చేస్తారో ఎవ్వరికి తెలిసేది కాదంట. అవన్నీ యాక్టివిటీస్ అయిపోయాక బయటపడేదంట. సో అలాగా ఆ అదొక గొప్ప క్వాలిటీ అన్నమాట. లేకపోతే చాలా మంది పని చేయకముందే "ఓ, మేము ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి చేయకుండా ఉంటారు. స్పెషల్లీ మన పొలిటికల్ లీడర్స్ చూస్తే ఎప్పటికీ అంటే ఎలక్షన్ ముందు మేము ఇది చేస్తాం అది చేస్తామని చాలా ఆ ప్రామిసెస్ చేస్తారు, కానీ అవన్నీ అవని అవ్వవు. అలా కాకుండా ఒక లీడర్ ఎవరైతే నిజంగా ఆ పని ప్రజల హితాని కోసం పని చేస్తారో వాళ్ళు ఊరికే ఇలాగ అంటే ఏమంటారు డిండోరా అంటారు కదా, డిండోరా కొట్టుకోరు అనమాట వాళ్ళ గురించి వాళ్ళు. సో చాలా సైలెంట్ గా చేస్తూ పోతారు. యాక్చువల్లీ కొంచెం నాకు మన ప్రైమ్ మినిస్టర్ మోదీలో ఈ క్వాలిటీ కనిపిస్తుంది. ఎక్కువ ఆ ఏంటది పబ్లిసిటీ అలా లేకుండా
కామ్ గా ఆయన అన్ని చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అయోధ్య రావటం కానీ అవన్నీ చూస్తే మనకి అలా అనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని కొన్ని నిగూఢంగా జరిగిపోతూ ఉన్నాయి మనకి మంచి థింగ్స్. ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఏంటది జ్ఞానవాపి మస్జిద్ గురించి ఏదో పని చేస్తున్నారు. మథురాలో కూడా మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు. సో, ఎక్కువ అల్లరి చేయకుండా కామ్‌గా చేస్తుందనమాట. మోదీ గవర్నమెంట్ అనిపిస్తుంది నాకు. సో, ఇక్కడ పోల్చొచ్చనమాట. 'పృథ్వీ మహారాజ్' కూడా అలా చేసేవారు. యాక్చువల్లీ ఒక చోట ఎక్కడో చదివారు. ఒక ఆర్టికల్ ఐ థింక్ రూ. 400 పంపించారు. ఒకప్పుడు మనకి కరోనాలో ఒకరోజు అందరూ బయటికొచ్చి ప్లేట్లు స్పూన్‌లతో ఆహ్, శబ్దం చేయాలని చెప్పి. సో, అందరూ అది కరోనాలో డాక్టర్స్ కోసం చేసినట్టుగా ఫీల్ అయ్యారు. కానీ దాని లోపల నిగూఢమైన రహస్యం ఏంటి అని ఒక ఫార్వర్డ్ చదివాను. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్ ట్రూ కానీ ఏం చెప్పారంటే సంబడీ ఈస్ నాట్ ఆన్ మ్యూట్. ఏం చెప్పారంటే ఆహ్, ఈ రామ్‌లల్లాని ప్రతిష్ఠ కోసం ఆహ్, ఆ రోజు మంచి రోజు ఉండిందంట. సో, అందరూ ప్రజల ఆశీర్వాదం కోసం అలా అందరిని ఆ సమయంలో, ఆ ముహూర్తంలో ఆయనని వెల్కమ్ చేయటానికి మొత్తం యావత్ భారతదేశం అంటే ఈవెన్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా ఆయనని వెల్కమ్ చేయాలని అలాగా శబ్దం చేయమని చెప్పారంట మోదీ గారు. ఐ రెడ్ దిస్. ఐ వాస్ రియల్లీ అమేజ్డ్ అన్నమాట. అంటే అంత నిగూఢంగా, అంత ప్లాన్డ్‌గా ఆయన రామ్‌లల్లా ఇన్‌స్టాలేషన్ కోసం అందరి ఆహ్, ఆశీర్వాదం అందరిని తీసుకున్నారనమాట. సో, అలాగా ఈ రాజనీతి తెలిసిన వాళ్ళు గుప్తంగా ఉంటారనమాట. సో, ఆ విషయం బయటపడే వరకు అన్నీ ప్రచారం చేసుకోరు. సో, అలాగా 'పృథ్వీ మహారాజ్' గురించి చాలా గ్లోరియస్‌గా చెప్తారనమాట. సో, ఆయన నేచర్ ఆయనకి ఉండేది. సో, ఈవెన్ వైష్ణవులు కూడా అలా ఉంటారంట. క్రియా ముద్ర అపిక్యా న జానే. అంటే ఏవైతే పనులు చేస్తారో వైష్ణవులు కూడా పక్క వాళ్ళకి కూడా తెలియకుండా చేస్తారంట. అంటే మనని మనం గ్లోరిఫై చేసుకోకుండా కామ్‌గా మనం సేవలు చేసుకోవాలనమాట. నేను ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను, లేపోతే ఇది చేస్తాను, అది చేస్తాను అనకుండా పక్కవాడికి తెలియకుండా వైష్ణవులు కూడా సేవ చేస్తారని చెప్తున్నారు. చాలా మటుకు యాక్చువల్లీ ఈ ఈ కలియుగంలో మాత్రం చేసేది తక్కువుంటుంది. చెప్పుకునేది ఎక్కువుంటుంది. అంటే మా వర్క్ ఎన్వైర్న్‌మెంట్‌లో కూడా చూస్తాం. చిన్న చిన్న మా దగ్గర యాక్చువల్లీ ఒక సర్జన్ ఉన్నాడు. రోజూ మెసేజ్ పెడతాడు. నేను ఈ ఆపరేషన్ చేశాను. ఈ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయింది. ఆ పేషెంట్ నన్నిలా పొగిడాడు. ఆ పేషెంట్ నాకో లెటర్ రాసాడు. ఆ పేషెంట్ మెసేజ్ పంపించాడు అని నాకనిపిస్తుంది. రోజు చేసే పనులే అవి. ఓకే. నువ్వు మంచి సర్జన్ అయ్యుండొచ్చు. మంచి సక్సెస్‌ఫుల్‌గా చేయొచ్చు. కానీ అంటే ఊరికే పబ్లిసిటీ అన్నమాట. యాక్చువల్లీ ఆ పబ్లిసిటీ మీద నడుస్తోంది చాలా మటుకు ఈ టైంలో. అంటే కలియుగంలో అలా పబ్లిసైజ్ చేయకపోతే ఎంత కాంపిటీషన్ ఉందంటే అది జరగట్లేదు. సో, అలాగా కొందరు ప్రతి చిన్నదానికి కూడా చాలా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కొందరేమో ఎవరైతే సీరియస్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కేవలం పని మాత్రం చేస్తారు. ఆ ప్రచారం వదిలేస్తారనమాట. సో, అలా ఉండాలి మన కాన్షియస్‌నెస్ కూడా. ప్రచారం అనేది వేరే వాళ్ళు చేయాలి. అంటే వేరే వాళ్ళు మనని గుర్తించాలి. అంటే మన పని ఎంత బాగా ఉండాలంటే వేరే వాళ్ళు గుర్తించాలి కానీ మనది మనం చెప్పుకోకూడదు. ఎస్పెషల్లీ ఏమంటారు? మనం ఎప్పుడైతే చారిటీ చేస్తామో, పక్క వాళ్ళకి కూడా తెలియకూడదు. ఏదో అంటారు కదా! అలా కాకుండా కూడా చిన్న చిన్న వాటికి ఇది చేశాను, అది చేశాను అనేసి చారిటీ కూడా అది ఆహ్, నిగూఢంగా లేకపోతే దాని ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నారు. కానీ ఈ కలియుగంలో అంటే ఇప్పుడు మనం చూస్తాం గదా! టెంపుల్‌కేదైనా డొనేట్ చేస్తే వాళ్ళ పేరు రాసుంటుంది. ఆహ్, గుడి మీద పేరు రాయించుకుంటారు. చైర్ డొనేట్ చేస్తే చైర్‌ల మీద పేర్లు రాయించుకుంటారు. సో, ఇలాంటివన్నీ చాలా ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాడ్ కాన్షియస్‌నెస్ అన్నమాట. సో, అలాగా నిగూఢంగా చేయాలి మనం. దానం కానీ, సేవ కానీ, ఎస్పెషల్లీ వైష్ణవాస్‌కి ఇలాంటి క్వాలిటీ మనం ఏర్పరచుకోవాలన్నమాట. సో, ఆహ్, ఎలా ఉండాలి అంటే మనం బయటికి అంటే ఈ వరుణదేవుడి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఎలాగైతే ఆహ్, ఒక సముద్రం లోపల ఏముందో చూపించకుండా బయటికి మాత్రం కామ్‌గా ఉంటుందో, అలాగా వైష్ణవులు కూడా బయటికి కామ్‌గా ఉంటారు. అందుకే వైష్ణవులను కూడా బయట పైపైన చూసుకొని మనం ఎప్పుడు జడ్జ్ చేయొద్దని చెప్తారు. చాలా సార్లు ప్రభుపాద చెప్తారు. రాధానాథ స్వామి నుంచి కూడా నేను విన్నాను. సో, యూ షుడ్ నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బై ఔట్‌సైడ్ అపియరెన్స్ అన్నమాట. మనం చాలా సార్లు వింటాం ఇది. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. చైతన్య చరితామృతం మనకు చాలా మందికి తెలిసుండొచ్చు మీకు పాస్ట్ టైమ్. సో, అలాగా మనం ఒక సముద్రాన్ని కూడా బయట కామ్‌నెస్‌తో ఎలా జడ్జ్ చేయకూడదో, లోపల ఏం జరుగుతుందో, అలాగా ఒక భక్తుడిని కూడా
బయట ఒక భక్తుడిని కానీ, సన్యాసులను కానీ, గురువులను కానీ, ఉత్తమాధికారులను కానీ మనం బయట నుంచి జడ్జ్ చేయకూడదు. సో, వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా ఎలా ఉన్నా కూడా మనం జడ్జ్ చేయొద్దు. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ వి ఆల్ హావ్ టు లెర్న్. ఎందుకంటే మనం కొన్నిసార్లు సడెన్‌గా చూడగానే ఒక ఇంప్రెషన్ ఫార్మ్ చేసుకుంటాం అన్నమాట. నిన్నే నేను చెప్తాను మా స్టూడెంట్స్‌కి. మేము డెట్రాయిట్‌లో ఉన్నప్పుడు, టెంపుల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేది టెంపుల్‌కి. ఇలా చిన్న స్కర్ట్ ఏసుకొని, ఏదో పిచ్చి టాప్ ఏసుకొని వచ్చేదన్నమాట. సో, సడెన్‌గా అలా చూసినప్పుడు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మనం బయటికి అనకున్న అదేంటి ఈ అమ్మాయి ఇలా తయారైంది అన్నట్టుగా, గుడికి ఇలా వచ్చింది అన్నట్టుగా మనకి ఒక ఇంప్రెషన్ వస్తుందన్నమాట. అది మనం వాలంటరీగా కాకపోయినా ఇన్వాలంటరీగా అనుకుంటాం అన్నమాట. సో, అలాంటి థాట్ ఒకటొచ్చింది నాకు కూడా. కానీ ఆఫ్ కోర్స్ మనం ఏం ఎక్స్‌ప్రెస్ అది చేయటం ఉండదు. అలా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎంత గొప్ప భక్తురాలని తెలిసిన తర్వాత అంటే షీ వాస్ డూయింగ్ సో మచ్ సేవ. అంటే అది వాళ్ళ కల్చర్‌లో అది తప్పు కాదు. అలా డ్రెస్ చేసుకోవడం అమెరికన్ కల్చర్‌లో. అది కానీ సో, ఆమె లోపలున్న భక్తి చూడకుండా బయటున్న దాంతో మనం జడ్జ్ చేస్తాం అన్నమాట. సో, ఇలాంటివి మనము చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే మనకు కూడా అవుతూ ఉంటుంది. ఈ కరెంట్ టైమ్‌లో కూడా మనం సత్సంగానికెళ్ళినప్పుడు కానీ, ఒకరి బిహేవియర్ చూసి చాలా రకాల జడ్జ్‌మెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం మనం. అంటే మన మనసులో అన్నా అనుకుంటాం బయటికి అనకపోయినా. సో, అలాంటి వాటితో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో, ఒకసారి చైతన్య చరితామృతంలో పుండరీక ధ్యానిది అని ఒక గొప్ప భక్తుడు యాక్చువల్లీ ఆయన. కాకపోతే ఆయన కొంచెం ఐశ్వర్య భావంలో ఎక్స్‌టర్నల్‌గా అలా తయారైతాడనమాట. ఎందుకంటే చాలా గొప్ప వెల్తీ పర్సన్ అనమాట ఆయన. సో, చాలా ఒప్పిలంట్‌గా తయారయ్యేవాడు. మంచి మంచి పట్టు వస్త్రాలేసుకొని ఒక పాన్ తినుకుంటూ మంచి మంచి నెక్టేరియన్ బెవరేజెస్ వాళ్ళ పరిచారులంతా ఆయనకి సర్వ్ చేసేవారట. సో, ఒక పెద్ద థ్రోన్‌లో కూర్చొని గొప్ప ఆహ్, కింగ్‌డమ్‌లో ఒక మంచి థ్రోన్ మీద కూర్చొని వజ్ర వైడూర్యాలతో ఉన్న రాజ్యంలో కూర్చొని ఇలాగా ఆహ్, బెవరేజెస్ తాగుకుంటూ అన్ని అత్తర్లు పెట్టుకొని మంచి పట్టు వస్త్రాలేసుకొని ఉండేవాడట. సో, ఆయనను చూసి ఒకసారి గదాధర్ పండిత్ ఈయన ఏం డివోటీ అసలు ఇలా ఉన్నాడు అని అనుకున్నారంట. గదాధర్ పండిత్ అంతటి వారే అనుకున్నారనమాట. సో, ముకుంద అని ఇంకో డివోటీ ఆహ్, ఆయనకి పుండరీక విద్యానిధి గురించి తెలుసనమాట. సో, ఆయన ఒకసారి గదాధర్ పండిత్‌ని తీసుకొస్తారు చూపించటానికి. సో, అలా చూసినప్పుడు గదాధర్ పండిత్ ఒపీనియన్ ఇలా ఉండింది. ఏంటి ఈయన అసలు డివోటీయేనా ఇలా తయారయ్యాడు అనేసి. అప్పుడు అప్పుడేమైతుందంటే ఈ ముకుంద ఆహ్, ముకుంద ఏం చేస్తారంటే, ఒక భాగవతంలోని ఒక వర్స్ పాడతారనమాట. ఐ థింక్ అది బర్హాపీడం నటవరవపు కర్ణయో కర్ణకారికం. దట్ బ్యూటిఫుల్ వర్స్ ఫ్రమ్ భాగవతం. ఏదైతే కృష్ణుని వర్ణన వస్తుందో, బర్హాపీడం అంటే కృష్ణుడి తలలో ఉన్న నెమలిక. మొత్తం వర్స్ నాకు తెలీదు. సో, దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్స్ ఇన్ ఆల్ ఆఫ్ భాగవతం. క్యాంటో 10లో వస్తుంది. సో, ఆ వర్స్ చదివినప్పుడు అది విని ఈ పుండరీక విద్యానిధి ఎంత గొప్ప భక్తుడంటే అంతే హి వాస్ ఇన్ దట్ మూడ్ అన్నమాట. భావనలోకెళ్ళిపోతారంట. సో, ఆ వర్స్ వినగానే ఈ అష్టవిక్ర ఉంటాయి కదా! 8 సింప్టమ్స్ ఆఫ్ ఎక్స్‌టసీ అంటే రోమాలు నిక్కబొడుచుకోవటం, కళ్ళెంబట నీళ్లు కారటం, బాడీ అంతా ట్రెంబుల్ అయిపోయి కింద పడి రోల్ అయ్యాడంట. సో, అంత ఎక్స్‌టసీలోకెళ్ళిపోయాడు కేవలం ఆ వర్స్ వినటం వల్లనే. సో, అప్పుడు కానీ గదాధర్ పండిత్‌కి అర్థం అవ్వలేదంట. ఈయన ఎంత మంచి భక్తుడని. సో, అలాగా బయట నుంచి మనం చూసి ఎప్పుడు జడ్జ్ చేయొద్దనమాట. సో, ఎలా చూడాలి మనం భక్తుల్ని అంటే, ఒక శాస్త్ర చక్షుతో చూడాలి. అంటే ఒక స్పిరిచ్యువల్ విజన్ వి హావ్ టు డెవలప్. ఆ విజన్ మనకెలా వస్తుంది అంటే, శాస్త్రాన్ని చదవటం వల్ల కానీ, లేకపోతే మనం మన గురు మహారాజ్ దయతో కానీ, కృపతో కానీ, వైష్ణవుల కృపతో కానీ, మనం అలాంటి శా శాస్త్ర చక్షుని మనం ఏర్పరచుకోలేము. సో, అలాంటి స్పిరిచ్యువల్ విజన్ మనకందరికీ కావాలనమాట. ఇలా ఉంటే యాక్చువల్లీ ఈజీ అవుతాయి రిలేషన్‌షిప్స్ కూడా మనం. సో, ఇలాంటి జడ్జ్‌మెంట్స్ మనం పాస్ చేయం. యాక్చువల్లీ కష్టం అనుకోండి కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో ఆహ్, అలా ఎక్స్‌టర్నల్‌గా మనం చాలా చెక్ చేస్తూ ఉంటాము. తర్వాత కలియుగంలో యాక్చువల్లీ ఎంత కష్టం అంటే భగవంతుడెవరో కూడా తెలియటం కష్టమైతుంది. ఎందుకంటే ప్రతి ఆల్టర్‌నేట్ పర్సన్ వాంట్స్ టు బికమ్ గాడ్. ఎవ్వరు కొంచెం ప్రవచనం ఇచ్చేస్తే వాళ్ళు భగవంతులయిపోవాలని చూస్తూ ఉంటారనమాట. సో, అది కష్టం. కలియుగంలో. కాకపోతే ఏమంటారంటే ఆచార్యులు, మనము రామచంద్రుడు లాంటి వాళ్ళని అట్‌లీస్ట్ భగవంతుడని మనకి ఆహ్, ఆహ్, నమ్మటానికి ఇష్టంగా ఉంటుంది. అంటే ఈజీగా ఉంటుంది.
కానీ కృష్ణుడిని అంటే భగవంతుడిని నమ్మటానికి కొన్నిసార్లు కష్టం అవుతుంది. అంటే మనం ఈ కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం కాబట్టి మనకి చాలా సులభం. అంటే వి లర్న్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ కృష్ణ. కానీ మీరు మామూలు ఆ, జనాల్లో చూస్తే నిజంగానే కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ అంటే వాళ్ళు అస్సలు అర్థం చేసుకోరు. వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. రాముడు భగవంతుడు అంటే తీసుకుంటారు, నారాయణుడు భగవంతుడు అంటే తీసుకుంటారు, విష్ణు భగవంతుడు అంటే తీసుకుంటారు, వెంకటేశ్వర స్వామి భగవంతుడు అంటే తీసుకుంటారు. కానీ కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట. ఎందుకంటే కృష్ణుడి లీలలన్నీ కాంట్రడిక్టరీగా ఉంటాయి కదా. అంటే మనుషులు కృష్ణుడు భగవంతుడైతే రాసలీల ఎందుకు చేశాడు, వేరే వాళ్ళ భార్యలతో ఎందుకు డాన్స్ చేశాడు, ఇలాంటివన్నీ వస్తాయి. ఆర్ ఎందుకు భగవంతుడైతే ఆ ఒక గ్వాల బాలుడిలాగా ఎందుకున్నాడు, ఆ ఆవులను ఎందుకు తీసుకెళ్తాడు, ఇలాంటివన్నీ వస్తాయి. సో కృష్ణ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ క్వాలిటీస్, బట్ దట్ ఈస్ అవర్ స్వీట్నెస్. మనం అందులో ఒక స్వీట్నెస్ ని, ఒక నెక్టర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ కృష్ణుడి గురించి తెలియని వాళ్ళకి ఆ డౌటే. యాక్చువల్లీ నేను యుఎస్ లో వర్క్ చేసే రోజుల్లో మా కొలీగ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన అమెరికన్ అన్నమాట. సో ఏదో మాట మీద ఇలాగా ఆ, కృష్ణుడు ప్రే చేస్తాం అనేదో చెప్పాను నేను. చెప్తే అదేంటి మీ దేవుడు అందరు లేడీస్ తో డాన్స్ చేస్తారు, ఆయన భగవంతుడు ఏంటి అనేసారు టక్కున. సో ఎంత నాకు అంటే ఇట్ టుక్ మీ సో లాంగ్ టు ఎక్స్ప్లెయిన్, అసలు ఆయనకి అర్థం చేయించలేకపోయాను నేను. సో ఆ ప్లాట్ఫామ్ లో ఉంటారనమాట. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ కృష్ణ యాజ్ గాడ్ ఫర్ సామాన్యమైన మనుషులకు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇలాగా వరుణ దేవుడు కామ్ గా ఉంటాడో బయటికి, అలాగా ఎవరైతే ఆ భగవంతుడో ఆయన కూడా ఎప్పుడు నేను భగవంతుణ్ణి అనరంట. సో ఆ, ఆ, చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే అవతార నహి కహే ఆమి అవతార, ముని సభ జని కరే లక్షణ విచార. సో అవతార నహి కహే ఆమి అవతార. సో ఎవరైతే నిజంగా భగవంతుడి ఇన్కార్నేషనో వాళ్ళు ఎప్పుడు నేను భగవంతుడి అంశని, నేను భగవంతుడి ఇన్కార్నేషన్ అని ఎప్పుడు చెప్పరంట. సో ఆ కాకపోతే ముని సభ జాని కరే లక్షణ విచారే అంటే ఆయన లక్షణాలని చూసి వేరే వాళ్ళు అనుకోవాలి ఆయన భగవంతుడు అని, కానీ తాను ఎప్పుడు చెప్పరంట. సో బయట వాళ్ళకి గుర్తుపట్టడం కష్టం ఈ మధ్య, ఎందుకంటే అందరూ బాబాలు సంతులు వచ్చేసి మేము భగవంతుడు అంటున్నారు. కానీ సో ఈ భగవంతుడు ఏవైతే అవతారాల్లో వస్తారో, ఏవైతే ఇన్కార్నేషన్స్ తీసుకుంటారో అవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. సో వేదవ్యాసుడు అన్ని రాశాడు. సో అన్లెస్ దట్ పర్సన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో తను భగవంతుడి ఇన్కార్నేషన్ అని, వాళ్ళకి ఆ ఆ శాస్త్రంలో ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఆ చేయకూడదు అనమాట. సో ఒక పుస్తకం ఎవరో రాశారంట, ఆ అవతార్ అని. సో అందులో ఆ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆ పుస్తకం రాసుకుని అన్ని ఆయన గురించి రాసుకుని, నేను ఇప్పుడు భగవంతుడి అవతారాన్ని నమ్ముతారా మీరు, ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా మీరు అని అడుగుతాడంట. సో ఎవరైతే భగవంతుడు నిజంగా అవతారమో ఆయనకి ఇలాంటి అడగాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే భగవంతుడు కారో వాళ్ళు అడుగుతారని చెప్తున్నారనమాట. సో అలాగా బయటివి చూసుకుని మనం నమ్మకూడదు అనమాట. సో ఆ, మనం ఈ ఎగ్జామ్ లో క్వశ్చన్ ప్రభుపాద్ గురించి కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగైతే ఇక్కడ పృథు మహారాజ్ డిస్క్రైబ్ చేస్తున్నాడో, ఎలా నిగూఢంగా అన్ని చేశారో, ఇఫ్ యూ లుక్ ఎట్ ప్రభుపాద్ లైఫ్ ఆల్సో, ఆయన ఎన్ని అచీవ్ చేశారు క్వైట్ గా అసలు. ఆయన ఆ జలదూత మీద వెళ్ళినప్పుడు ఆ 2 జతల ధోతిలు తీసుకుని భాగవతం తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియదు ఆయన ఏం చేయదలుచుకున్నారు. సో ఆయనకు ఒక ప్లాన్ ఉన్నా, అంటే ఆయన అంత ధైర్యంతో వెళ్ళారు. కానీ చాలా నిగూఢంగా ఉండేది ఆయన యాక్టివిటీస్ అప్పటికి. అంటే నోబడి న్యూ వై హీస్ గోయింగ్ అట్ దాట్ ఏజ్ అండ్ ఏం చేయదలుచుకున్నారు ఈయన, కానీ ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు తెలిసింది ఆయన గురించి, ఆయన లీలల గురించి మనకంటే ఎప్పుడైతే ఇదంతా ఇస్కాన్ ఎస్టాబ్లిష్ చేశాడో, అందరినీ ఆ హిప్పీస్ ని కూడా ఎప్పుడైతే మార్చాడో, అప్పుడు ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఆయన పోటెన్సీ అప్పటి కానీ మనకి తెలియదు అనమాట. సో ఆ కాలంలో చిన్న చిన్న డొనేషన్లు వచ్చినా కూడా ఆయన ఒక ట్రస్ట్ లో పెట్టేవారంట. ఆ మాయాపూర్ వృందావన్ ట్రస్ట్ అని. ఆయన ఎవరైనా పర్సనల్ గా ఇస్తుంటే కూడా అందులో సెపరేట్ గా పెట్టారంట. ఎందుకంటే మాయాపూర్ లో గుడి కడదాం అనమాట. సో అంత ఆ, దూరదృష్టి ఉండేదన్నమాట. కానీ సైలెంట్ గా ఇవన్నీ ఆయన ఆ చేశారనమాట. సో ఆ, అది ఆయన ఆపిలెన్స్ లైక్ మహారాజ్. సో ఆయన కూడా నిగూఢంగా చాలా యాక్టివిటీస్ చేశారనమాట మన కోసం, శిల గారు. సో అది ఈ వర్స్ లో వరుణుని గురించి వచ్చిందనమాట వర్ణన. ఇంకొక ఆస్పెక్ట్ ఏం చెప్తున్నారు ఈ వర్స్ లో అంటే, ఆ ఇంపార్టెంట్ వర్డ్ ఇస్ ఉపగుప్త విత్త. ఉపగుప్త విత్త అంటే, ఉపగుప్త అంటే సీక్రెట్ గా, విత్త అంటే ట్రెజరీ. సో అన్ని సీక్రెట్ గా ఎలా పెట్టారో ఆయన యాక్టివిటీస్, ఆయన ట్రెజరీ అంటే బండారం ఉంటుంది కదా రాజులకి, ఆ బండారాన్ని కూడా సీక్రెట్ గా పెట్టారట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ ఫర్ సంబడి దట్ ఇస్ అ కింగ్.
సో సారీ, రాజ్ అనేవాడు ఎప్పటికీ వాళ్ళ ప్రజలకి ఎమర్జెన్సీలో ఎలా కేటర్ చేయాలి అన్నది ఆయన ఆలోచించాలన్నమాట. సో అందుకే బండారం అని ఉంటుంది. ఆహ్, దాన్ని రాజులకు ఉండే బండారాన్ని రత్న బండారం అంటారంట. రత్నభాండ. సో ఈ రత్నభాండ అనేది ఒక స్పెషల్ రూమ్ లో ఉండేదంట. అందులో అన్ని నగలు, గాజులు, నెక్లెస్లు ఎవరైతే ఆహ్, కొన్నిసార్లు వేరే వేరే వాళ్ళు రాజుకి ప్రెజెంట్ చేస్తారో సిటిజన్స్, అవన్నీ తీసుకొని ఆయన ఈ సెపరేట్ ట్రెజరీలో పెట్టేవారంట. సో ఇది ఇదంతా ఒక సెపరేట్ ట్రెజరీ. అపార్ట్ ఫ్రమ్ ఏదైతే కంట్రీ రన్ చేయడానికి ఉంటుందో అది కాకుండా ఈ రత్న భండారం అని వేరేగా పెట్టేవారంట ఎమర్జెన్సీస్ కోసం. సో ఇది ఎవరికీ తెలియకుండా ఉండేది. సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అవుతే అప్పుడు దానికి తీయొచ్చనమాట. సో ఇది ఈ ఈ యాక్టివిటీని, ఈ క్వాలిటీని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారంటే ఇక్కడ ఈ వర్స్‌లో, ఎలాగైతే సూర్యుడు సంవత్సరానికి 8 నెలలు వాటర్‌ని ఇవాపరేట్ చేస్తారు. అంటే మన ఓషన్ లోంచి కానీ, లోంచి కానీ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో అదంతా మబ్బుల్లాగా ఉంచేసుకొని ఎప్పుడైతే వర్షాకాలం రావాలో, ఎప్పుడైతే భూమికి నీరు అవసరమో అప్పుడు వర్షం రూపంలో ఆ క్లౌడ్స్ వస్తాయన్నమాట. సో ఎలాగైతే సూర్య భగవానుడు దూరం ఉండి కూడా ఇలాంటి పని చేయగలుగుతాడో, ఇలా భూమి మీద వర్షాన్ని కురిపించగలుగుతాడో, అలాగా ఒక రాజు అనేవాడు దూరంగా ఉండడం అంటే సీక్రెట్‌గా కూడా ఆహ్, టాక్సెస్ తీసుకొని సిటిజన్స్ నుంచి రాజు అనేవాడు టాక్సెస్ తీసుకుంటాడు. తీసుకొని ఎలాగైతే 8 నెలలు వాటర్ ఇవాపరేట్ అయ్యి 4 నెలలు వర్షం పడుతుందో, అలాగా సంవత్సరం అంతా రాజు కూడా టాక్సెస్ తీసుకొని ఎప్పుడైతే ఎమర్జెన్సీలో ప్రజలకు అవసరమో ఆ డబ్బులు, ఆ టాక్స్ డబ్బులు వాళ్ళకి యూజ్ చేసేవారంట. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ అ కింగ్. సో, సనాతన్ గోస్వామి కూడా చెప్తారు. ఆ కాలంలో ఆయన వెళ్ళిపోయేప్పుడు బృందావనానికి ఆయన, ఆయన వెల్త్‌లో 50% బ్రాహ్మణులకి, వైష్ణవులకి ఇచ్చారంట. దేనికి? ఫర్ వెల్‌ఫేర్ యాక్టివిటీ. సో, మనకున్న ధనంలో వెల్‌ఫేర్ యాక్టివిటీకి మనం అందరము స్పెండ్ చేయాలి. అండ్ దెన్ సనాతన్ గోస్వామి 25% రిలేటివ్స్‌కి ఇచ్చారంట. అండ్ దెన్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అండ్ 25% ఎమర్జెన్సీస్‌కి పెట్టారంట ఆయన కూడా తన ఎమర్జెన్సీస్‌కి. సో ఎవ్రీబడీ కూడా మనం కూడా ఇలాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయాలన్నమాట. ఈ రోజుల్లో చూస్తే కానీ ఒకప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే దేశాన్ని యొక్క వెల్త్ వాస్ మెజర్డ్ బై గోల్డ్ అండ్ కౌస్ అన్నమాట. ఆవులు ఎన్ని ఎక్కువుంటే అంత గొప్పదన్నట్టు రాజ్యం. అండ్ ఎంత గోల్డ్ ఉంటే అంత గొప్పగా ఉండేది రాజ్యం. కానీ ఈ ఈ టైంలో, ఈ కలియుగం టైంలో నౌ ఆ గోల్డ్ బదులు అంతా పేపర్ మనీ అయిపోయిందన్నమాట. సో ఈ ఈ ఆహ్ ప్రభుపాద ఏం చెప్తున్నారు ఈ పర్పోర్ట్‌లో అంటే, ఈ పేపర్ మనీకి యాక్చువల్లీ ఏమీ వాల్యూ లేదని చెప్తున్నారు. ఒకటేమో వాల్యూ లేదు. ఇంకొకటేమో ఈ ట్రెజరీ అంతా ఓపెన్‌గా ఉంటుంది. అంటే సీక్రెట్‌గా ఏమి పెట్టట్లేదు ఇప్పటి పొలిటీషియన్స్. అంటే పొలిటీషియన్స్ ఎక్కడ పెడతారు అంతా ఉన్నదంతా వాళ్ళే దోచుకోవడంలోనే జరిగిపోతుంది. ప్రజల హితానికి అసలు వాడట్లేదు అని చెప్తున్నారు. సో, ఈ పేపర్ బిళ్ళకి ఎందుకు విలువ ఉండదు అంటే, చాలా కంట్రీస్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ప్రింట్ చేసుకుంటున్నారు. సో, కొందరు అడగొచ్చు ఏముంది అంటే పిల్లలు అడుగుతారు. ఎందుకు పూర్ కంట్రీస్ ప్రింట్ చేసుకోవు డబ్బులు అని మా పిల్లలు అడిగేవాళ్ళు. సో, ఈ ఎకానమీ అంతా ఎలా రన్ అవుతుంది అంటే నాకు కూడా కొంచెం ఎకానమీ ఐ యామ్ ఫార్ అవే ఫ్రమ్ థట్. థిస్ ఇస్ నాట్ మై టాపిక్ అని. సో, ఎకానమీ అంటే ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అప్పుడు ఇట్ యాక్చువల్లీ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. సో, మొన్న కోవిడ్‌లో దట్స్ వాట్ యూఎస్ డిడ్. అమెరికా చాలా ప్రింట్ చేసుకుందంట మనీ. సో, ఆ ప్రింటింగ్ వల్ల మొత్తం ప్రపంచంలో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. అంటే కాస్ట్ పెరిగిపోయిందంట. ఎందుకంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఎక్కడో చదివాను. సో, మనకిప్పుడు ఒక అందరి దగ్గర ఒక రూ. 100 మనీ ఉందనుకోండి. అండ్ 100 సపోజ్ ఏదో ఫ్రూట్ 100 యాపిల్స్ ఉన్నాయనుకోండి. సో, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి పెడితే ఆ 100 మందికి 100 యాపిల్స్ ఒస్తాయి. సో, అప్పుడు ఒక యాపిల్ ఖరీదు రూ. 1 అవుతుంది. సో, అలా కాకుండా 100 రూ. 110 ప్రింట్ చేశారనుకోండి. ఒకసారి ఒక దేశం. అప్పుడు రూ. 110 ఉంటాయి కానీ 100 యాపిల్సే ఉంటాయి. సో, ఆ యాపిల్స్ తీసుకోవడానికి ఆ రూ. 110 ఖర్చు పెట్టాలి కాబట్టి అప్పుడు ఆ యాపిల్ ధర 1 రూపీ బదులు రూ. 1.1 అవుతుందన్నమాట. సో, అలాగా ఎప్పుడెప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అంట అప్పుడప్పుడు యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ విల్ బి ఇంక్రీజ్డ్. సో, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో, స్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మనకి ఇన్‌ఫ్లేషన్ అంతా దీని వల్ల అవుతుందన్నమాట. సో, ఇప్పటి ఎకానమీ అసలు వర్క్ అవ్వదని చెప్తున్నారు శీల ప్రభుపాద్. ముందు కాలంలోనే ఇలాగా బండారంలో పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు తీసుకొని ప్రజలకి ఎమర్జెన్సీస్‌లో వాడటం వాస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడంతా ట్రెజరీ ఈస్ ఓపెన్.
అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంత లోన్లు తీసుకుంటుందంటే అన్ని కూడా డెట్ లో ఉన్నామంట. అంటే మనం మనది కాని డబ్బులు వాడుకుంటున్నాం. మన తెలంగాణ కూడా చాలా డెట్ లో ఉందని విన్నాను నేను. సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నమాట. సో అది జరుగుతుందన్నమాట ఈ టైంలో. సో మనం మన కల్చర్ చూస్తే కూడా చాలా క్రెడిట్ కార్డ్ కల్చర్ అయిపోయింది. యాక్చువల్లీ మేబీ లెస్ సో ఇన్ ఇండియా. కానీ అమెరికాలో కంప్లీట్లీ క్రెడిట్ కార్డ్ కల్చర్. సో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? మన దగ్గర లేని డబ్బులు నువ్వు అప్పు తీసుకొని వాడుకుంటున్నావు అనమాట. అది తర్వాత ఎలా తీరుస్తాము? అవసరమా మనకి ఖర్చు పెట్టేది అన్న ఆలోచన లేకుండా అమెరికన్స్ టేక్ క్రెడిట్ కార్డ్స్ లెఫ్ట్ అండ్ రైట్. అసలు ఇట్స్ సో అమేజింగ్. అంటే అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా మనకు ఒక్కటైతే మనం కొంచెం డబ్బు జాగ్రత్తగానే ఖర్చు పెడతాము. అనవసరంగా పెట్టము. అప్పులు తీసుకొని పెట్టము. అంటే మోస్ట్ ఆఫ్ అస్ కృష్ణాస్ మర్సీ అట్‌లీస్ట్ ఆ కల్చర్ ఉంది మనకి. కానీ అమెరికాలో కంప్లీట్‌లీ ఇట్ ఇస్ క్రెడిట్ కార్డ్ కల్చర్ అన్నమాట. అంటే వాళ్ళు ఎంత సర్ప్రైజింగ్ అంటే బ్యాంక్‌లో $100 ఉండవు కానీ $1000 అప్పు తీసుకొని ఏదైనా కొనేస్తారు. అంటే నాకు ఈ రోజు $100 నేను జమ చేయలేకపోతున్నాను. ముందు ముందు $1000 నాకు ఎక్కడికొస్తాయన్న ఆలోచన కూడా ఉండదు. అందుకే కరోనాలో ఎవ్రీబడీ వాస్ సో సివియర్‌లీ ఎఫెక్టెడ్. అసలు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోవాల్సొచ్చింది. ఎందుకంటే దే డోంట్ హావ్ ఎనీ సేవింగ్స్. అలా ఉంటారు. అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ దిస్. అందుకే ఏమైనా క్రెడిట్ కార్డ్స్. ఇక్కడ యాక్చువల్లీ హియర్ ఐ డోంట్ యూజ్ క్రెడిట్ కార్డ్. ఎవరన్నా ఫోన్ చేస్తే నేనైతే చెప్తాను. నా దగ్గర లేని డబ్బులు నేను వాడనండి అంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. ఫోన్‌లో కానీ ఐ టెల్ దెమ్ దట్ ఐ డోంట్ యూజ్ క్రెడిట్ కార్డ్. సో మనకిప్పుడు లేని డబ్బులతో మనం ఖర్చు పెట్టుకుని అన్‌లెస్ దేర్స్ ఎన్ ఎమర్జెన్సీ హెల్త్‌కి అలా అవసరం పడితే కానీ మనకిప్పుడు లేని డబ్బులతో మనం విలాసంగా ఉండే అవసరం అయితే లేదనిపిస్తుంది నాకు. సో అలాగా ఈ ఈ కలియుగంలో ఉన్న రాజులు యాస్ అపోజ్ టు పృథు మహారాజ్ చాలా అంటే ఉన్న బండారంలో డబ్బులన్నీ వాళ్ళే వాడేసుకుంటున్నారు. వాళ్ళ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం. సో ఆ ఎమర్జెన్సీస్‌కి అసలు ఏమీ ఉండట్లేదంటే. అంటే అందరూ పంచుకుంటున్నారు. మనకు తెలుసు కదా! గవర్నమెంట్ ఆఫీస్‌లలో మనకి వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్టీ ఆఫీస్ ఆర్ ఏమంటారు జీహెచ్ఎంసీ కానీ, ఏమి చూసినా కూడా అన్ని డబ్బులు లాగటం. సో, ఇట్స్ బికమ్ సో కరప్ట్ దట్ హౌ మనీ ఈస్ హ్యాండిల్డ్ ఈ టైంలో చాలా చాలా తప్పుగా చేస్తున్నారంట. సో, ఆ టైంలో పృథు మహారాజు ఎలా చేశారంటే డబ్బు తన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం కాకుండా తనది ఆర్ తన రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీస్‌లో జరిగేది అలా కాకుండా ఎమర్జెన్సీస్ కోసం పెట్టేవారట. కాకపోతే టాక్సెస్ మాత్రం మనము రాజులాగా టాక్సెస్ అయితే వేయాలి. కాకపోతే ఎప్పుడైతే ఎక్కువ టాక్సెస్ ఏస్తామో అంటే కొన్నిసార్లు ఆ కాలంలో రాజులు కానీ, ఇప్పుడు కూడా మనం చూస్తే ఎక్కువ టాక్స్‌లు లెవీ చేస్తే సిటిజన్స్ మీద వాళ్ళు కట్టరు. సో, అందుకే అది కూడా ఒక బ్యాలెన్స్‌లో ఉండాలన్నమాట. తర్వాత ఈ కల్చర్ ఏదైతే మనకొస్తుందో ఫ్రీగా అవి ఇవి ఇవ్వడం కూడా జరగకూడదు. యాక్చువల్లీ దట్ ఇస్ ఆల్సో రాంగ్. సో, వాట్ టీఆర్ఎస్ డిడ్ ఫర్ తెలంగాణ అన్ని ఫ్రీగా ఇది ఇస్తాం, అది ఇస్తాం అనడం కూడా తప్పు. ఎందుకంటే ఫ్రీగా వచ్చినవాడు ఎవడు పని చేయడు. అండ్ పని చేస్తే డబ్బులు రానివాడు మేమెందుకు చేయాలి వేరే వాళ్ళ కోసం అని ఒక మెంటాలిటీ వస్తుందన్నమాట. అందుకే దిస్ ఫ్రీబీస్ విల్ నాట్ వర్క్. సో, ప్రతి ఒక్కడు తనకి కావాల్సిన ఫెసిలిటీస్ కోసం కంపల్సరీగా వర్క్ చేయాలన్నమాట. సో, దట్ ఈస్ హౌ ద ఎకానమీ షుడ్ బి. లేకపోతే పని చేయదు ఎకానమీ. సో, అలాగా పృథు మహారాజ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆయన ట్రెజరీని మేనేజ్ చేసేవారంట. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్స్ అన్నమాట ఆఫ్ పృథు మహారాజ్. తర్వాత ఈ బండారం ఏదైతే రత్న బండారం ఉండిందో ఆయనకి, ఆ తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో చూస్తాము. అవన్నీ ఆ జ్యువెల్లరీ అంతా తీసుకుపోయి 4 కుమారాస్‌కి ఇచ్చారంట. ఎందుకంటే అది ప్రజలతో వచ్చింది. అంటే ప్రాపర్టీ ప్రజలదే కాబట్టి మంచి యూజ్ కోసం వాళ్ళకిచ్చేసారంట. ఎలాగైతే మనం గంగాకి ఆఫర్ చేస్తామో అలాగా రాజ్యంలోని డబ్బులు ఇచ్చేసాడంట. రాజ్యంలో ప్రజలకు వాడటానికి అన్నమాట. సో, ఇక్కడ ఈ ఈ పృథు మహారాజ్ మనీ మేనేజ్‌మెంట్ గురించి చదువుతూ శిల ప్రభుపాద్ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు యాక్చువల్లీ. మీరు పర్పస్ చౌత్యాన్‌తో చెప్తున్నారు. మనకి ఎలాగ మనం మేనేజ్ చేయాలి అని చెప్తున్నారన్నమాట శిల ప్రభుపాద్. సో, శిల ప్రభుపాద్ కూడా ఎప్పుడూ సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉండాలి ఇస్కాన్ అని ఉండేది. అంటే ఏమి లోన్ తీసుకోకుండా, బయట వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఈ గుడులు కట్టడం అలాంటివి ఎంకరేజ్ చేసేవారంట ఆయన. అండ్ ఎలా అంటారంటే మనీ ఎప్పుడు మనం చేతిలో మూసుకోవాలంట. అంటే మనీ మన దగ్గర ఉన్నది సీక్రెట్‌గా పెట్టాలంట. ఐ నో ఇది కొంచెం వినటానికి ఇదిగా ఉంది కానీ దట్ ఈస్ వెరీ ట్రూ యాక్చువల్లీ. ఎప్పుడూ ఓపెన్ ఫిస్ట్‌లో పెట్టకూడదంట మనీ. అంటే నా దగ్గర ఇంత డబ్బులున్నాయని ఎవరికీ చూపించుకోకూడదంట. ఎందుకు చెప్తున్నారు అలాగా అంటే ఎప్పుడైతే మనం సీక్రెట్‌గా పెడతామో అప్పుడు మనకేదైనా ఎమర్జెన్సీ వస్తే మనం వాడుకోవచ్చు. లేదా ఏదన్నా మంచి కార్యం అనుకోండి
సత్కార్యానికి మనం వాడుకోవచ్చు. అలా కాకుండా మనం నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఉన్నాయని షో ఆఫ్ చేస్తే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ ఎందుకు పిల్లలు కూడా అవి దుర్వినియోగం చేసే అవకాశం చాలా ఉంటుంది. సో ఆ డబ్బులు వేస్ట్ చేసే అవకాశం చాలా ఉంటుందన్నమాట. సో ఒక ఒక ఆచార్య ఎవరో సీనియర్ డివోటీ వాస్ సేయింగ్, ఐ థాట్ దిస్ వాస్ వెరీ నైస్. ఒక వృద్ధుడంట ఒక పెద్ద ట్రంక్ తీసుకుని అందులో పెద్ద రాయి వేశాడంట. పెద్ద రాయి వేసి దాని మీద కూర్చునేవాడంట. రోజు గంటలు గంటలు దాని మీద కూర్చునేవాడంట. సో వాళ్ళ పిల్లలు ఏమనుకునేవారంట అంటే అది బరువుగా ఉండిందంట ఆ ట్రంక్. సో పిల్లలు ఏమనుకుంటారంటే, అరే ఇదేదో చాలా వెల్త్ ఉంది ఈయన దగ్గర, ఈయనలేదో బంగారం, నగలు, డబ్బులు ఉన్నట్టున్నాయి ఈ ట్రంక్ లో మా నాన్న దగ్గర అని చెప్పేసి చాలా బాగా చూసుకున్నారంట ఆయన్ని. సో ఈ ముసలాయన దాన్ హేతో సేవ హోగి అనుకుంటాడంట. అంటే నా దగ్గర డబ్బులు ఉంటేనే వీళ్ళు సేవ చేస్తారని చెప్పి అలాగా బిల్డప్ ఇచ్చాడట. సో ఆయన చనిపోయాక చూస్తే ఆ ట్రంక్ లో రాళ్ళు ఉన్నాయి. సో అలాగా ఐ థాట్ ఇట్ వాస్ ఎ నైస్ ట్రిక్. ఇవాళ రేపు పిల్లలు అసలు చేయట్లేదు. ఏమో డబ్బులు ఇస్తే సేవ చేస్తారు లాగా అయిపోయింది కలియుగంలో. సో దిస్ ఇస్ ద ట్రిక్ దట్ ఓల్డ్ మ్యాన్ ప్లేడ్. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ స్వీట్. సో అలాగా డబ్బుల్నంట మనం జాగ్రత్తగా పెట్టుకోవాలంట. అండ్ చాలా సార్లు అంటే రియల్లీ చాలా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. అంటే 2 రకాల వాళ్ళున్నారు. రేపటికి తినటానికి లేని వాళ్ళు ఉన్నారు. ఎంత డబ్బు గడించి సేవ్ చేశారో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళకంట ఒకసారి ఎండ్ ఆఫ్ లైఫ్ ముసలి వాళ్ళు చనిపోయే ముందు ఇంటర్వ్యూ చేస్తే కొందరు కొందరి దగ్గర ఎంత డబ్బు మిగిలిపోయిందంట అంటే అసలు ఏమంటారంటే, "నువ్వు చాలా సంపాదిస్తే మనం 10% కూడా తినలేము." సో, అలాంటి డబ్బులన్నీ చాలా మిగిలిపోయాయంట ఈ వృద్ధుల దగ్గర. సో, వాళ్ళు "మేము అనవసరంగా లైఫ్ అంతా ఇంత కష్టపడ్డాము. ఇప్పుడు డబ్బులకి మాకేం విలువ లేకుండా ఉంది. మాకేం చేయాలో తెలియట్లేదు. వి ఆర్ టూ ఓల్డ్ టు యూజ్." అంటే సెల్ఫ్ కోసం యూజ్ చేసుకోలేము. వృద్ధులయ్యాక ఏం చేస్తాం మనం ఏమన్నా పార్టీస్ చేసుకుంటామా? ఎక్కడన్నా ట్రావెల్ చేయాలంటే చేసుకోలేము. తినాలంటే తినలేము. ఎంజాయ్ చేయాలంటే చేయలేము. సో, అందుకని మనం కూడా చాలా మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ యాస్ డివోటీస్ వి ఆల్ ఐ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఏరియా మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం యాక్చువల్లీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. కొన్ని మనం ధర్మ డిస్కషన్స్ మన గోవింద్ ప్రభు ధర్మ డిస్కషన్స్ కానీ, ఆనంద్ విందామన్ ప్రభు అని ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ డివోటీ ఉన్నారు. ఆయన మాటలు వింటే కూడా మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హావ్ టు ప్లాన్. అంటే బ్యాలెన్స్ లో ఉండాలి. చాలా కష్టపడి చాలా డబ్బులు సేవ్ చేసుకొని ఈ మధ్య పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారనుకోండి, వాళ్ళు కూడా ఆశించట్లేదు ఈ మధ్య మన డబ్బుల కోసం. సో అనవసరంగా లైఫ్ అంతా కష్టపడిపోయి భగవంతుడికి సమయం ఇవ్వకుండా, భక్తి చేసేయడానికి సమయం ఇవ్వకుండా, మనం సంపాదించేసి చివరికి ఆ డబ్బంతా వదిలిపోయే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అంటే నేను చాలా చూస్తాను. సో అలాంటిది మనం చేయకూడదు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక 40, 45 ఇయర్స్ వరకు పని చేసుకొని బాగా అంటే ఇంటెలిజెంట్‌గా మనం ఎప్పుడైతే సేవ్ చేసుకుంటామో అది మనకి తర్వాత మనం వానప్రస్థాశ్రమం తీసుకొని భగవంతుడి సేవ చేసుకుంటూ అప్పుడు ఆ మనీ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ డివోటీస్ ఎస్పెషల్లీ టు డూ డివోషనల్ సర్వీస్. సో ఇక్కడ మన సొసైటీలో ఏమవుతుందంటే రిచ్ వాళ్ళు ఎంత రిచ్ ఉన్నారంట అంటే కొందరు అసలు వాళ్ళ డబ్బులు పారేస్తారంట గానీ బీద వాళ్ళకి ఇవ్వరంట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వెరాజ్ ఈ బీద వాళ్ళేమో జనరల్లీ లాక్కోరు. గొప్ప వాళ్ళ దగ్గర లాక్కోవాలని బీద వాళ్ళు చూస్తున్నారు. గొప్ప వాళ్ళేమో ఇవ్వకుండా డబ్బు పడేస్తారన్నా పడేస్తారు కానీ బీద వాళ్ళకి ఇవ్వట్లేదంట. సో అలాంటి ఇన్‌ఈక్వాలిటీస్ చాలా ఉన్నాయి. సో ఈవెన్ ఈ డబ్బు వాడే విషయంలో కూడా మనకి ధర్మం ఉండాలంట. సో ఎప్పుడైతే డబ్బు విషయంలో ధర్మం లేదో, అంటే ధర్మంగా మనం వాడలేమో, ఇది గోవింద్ ప్రభు ఒక క్లాస్‌లో విన్నాను. అప్పుడంట గొప్ప వాళ్ళు యారోగెంట్‌గా తయారైతారు. అంటే డబ్బు ఉందన్న మదం వస్తుంది వాళ్ళకి. అండ్ సెన్సిటివిటీ పోతుందంట. అంటే అరే! నా పక్కన ఒక బీదవాడున్నాడు, వాడికి ఇవ్వాలి అన్న సెన్సిటివిటీ ఉండకుండా పోతుందంట. అయితే ఈ ధర్మం లేని బీదవాడికి ఏంటంటే, వాడెప్పుడూ ఈ గొప్పవాడిని చూసి జెలస్ అయిపోతూ ఉంటాడంట. ఎప్పుడెప్పుడు వాడి దగ్గరికెళ్ళి లాక్కోవాలని చూస్తుంటాడంట. సో, అప్పుడు ఈ కమ్యూనిజం, సోషలిజం లాంటివి ఎస్టాబ్లిష్ అవుతాయి. సో, అందుకే డబ్బు ఉన్నవాడు, లేనివాడు కూడా చాలా ధర్మంగా ఉండాలంట. సో, ఎప్పుడైతే ఆ ధర్మం మనం పెడతామో, అప్పుడు మనకి ఆ బ్యాలెన్స్ ఒస్తుంది. అంటే ఎంత మనం డబ్బు ఆర్జించాలి, ఎంత చారిటీకి ఇవ్వాలి అన్నది మనకి ఆ ధర్మం ఏదైతే గీత చెప్తుందో దానివల్ల వస్తుంది. అప్పుడు ఈ గొప్ప వాళ్ళకి, బీద వాళ్ళకి ఉన్న తారతమ్యం తగ్గుతుందంట. దట్ గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్ విల్ కమ్ డౌన్ వెన్ వి యూజ్ వెల్త్ వెరీ వైజ్‌లీ యూజింగ్ ద ధర్మ దట్ కృష్ణ హాస్ గివెన్ అస్. సో, ఇలాంటివన్నీ మనము కూడా నేర్చుకోవాలండి. మన మన లైఫ్‌లో కూడా
ఎంత మనం డబ్బు స్పెండ్ చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇస్లాం, మా ఫ్రెండ్స్ చెప్తారు వాళ్ళు 10% ఆఫ్ ఎవ్రీబడీస్ సాలరీ వాళ్ళు పక్కన పెట్టేస్తారంట దేవుడికి. ఎంత బీదవాడు ఉన్న వాడికి ₹100 వస్తే ₹10 ఇచ్చేస్తారట. అలా మనకి మన సనాతన ధర్మంలోనే యాక్చువల్లీ లేదు. ఈ మధ్య చూస్తే చాలా మటుకు చాలా మంది అసలు ముందుకు రారు డొనేట్ చేయడానికి. సో ద చారిటీ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ వైష్ణవ ఆల్సో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వైష్ణవ క్వాలిటీస్ యాక్చువల్లీ. సో శిల ప్రభుపాద అదే చెప్తున్నారు. ఇలాగా మనం చాలా వర్ణాశ్రమ ధర్మంలో పర్పోర్ట్ లో చెప్తారు శిల ప్రభుపాద దట్ ఎవ్రీబడి ఇన్ వర్ణాశ్రమ ధర్మ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ మనీ ఫర్ ధార్మిక్ యాక్టివిటీస్ అని చెప్తున్నారు శిల ప్రభుపాద. సో ఈస్ మేకింగ్ అ స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు యూజ్ మనీ వైజ్లీ అన్నమాట. యాక్చువల్లీ ఇలాగా ఫ్యామిలీలో మనీ యాక్చువల్లీ అంట విమెన్ ఆర్ వెరీ వైజ్. సో ఒక సీనియర్ డివోటీ వాస్ సేయింగ్ ఇన్ హిస్ క్లాస్, కరోనా వచ్చినప్పుడంట ఆయన దగ్గర అసలు ఏం డబ్బులు లేవంట, ఉద్యోగం కూడా పోయింది. సో ఆయన ఎక్కడో వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ట్రై చేశాడంట. కాకపోతే అప్పుడు ఇల్లంతా నడిచేదట ఆయన లేకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా. సో ఎలా నడిచేది అంటే వాళ్ళ వైఫ్ ఎప్పటికప్పుడు కిచెన్ లోకి వెళ్ళి కొన్ని కొన్ని డబ్బులు తెచ్చిచ్చేదట. సో వాళ్ళ పిల్లలు ఏంటి అసలు నీ దగ్గర ఒక గుఫా లాగా, కేదార్నాథ్ లో ఉన్న గుఫానా ఏంటి నీ కిచెన్, అందులో చాలా డబ్బులు వస్తున్నాయి అని అనేవారంట. సో అలాగా యాక్చువల్లీ స్త్రీ ఉమెన్ ఈజ్ వెరీ గుడ్ అట్ మనీ మేనేజ్మెంట్. అంటే ఐ డోంట్ నో హౌస్ హోల్డ్స్ లో కొందరు మెన్ ఆర్ డామినేటింగ్, కొందరు విమెన్ ఆర్ డామినేటింగ్, కానీ విమెన్ హ్యాస్ దట్ క్వాలిటీ ఆఫ్ సేవింగ్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎమర్జెన్సీ. సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో కొంచెం కొంచెం డబ్బులు తను దాచినవి, అండ్ ఏం చెప్తారంటే యాజ్ అ గృహస్థ వైఫ్ ఇది ఇట్ ఈస్ హర్ రైట్ టు ఈవెన్ ఇఫ్ షీఈ్ నాట్ ఎర్నింగ్ టు టేక్ హర్ హస్బెండ్స్ మనీ అండ్ హైడ్ ఇట్. అంటే తన కోసం హైడ్ చేయదు కదా, ఫ్యామిలీ కోసం చేస్తుంది. సో ఎమర్జెన్సీలో తీయగలుగుతుందని హైడ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటిది అలవాటు యాక్చువల్లీ హిందూ స్త్రీలలో ఏదైతే ఉందో ఇది మంచి అలవాటు అని చెప్తున్నారు శిల ప్రభుపాద. అండ్ ఐ హర్డ్ ఫ్రమ్ గోయింగ్ త్రూ ఆల్సో. యాక్చువల్లీ ఎప్పుడైతే మనకి ఇది అదేంటది 2000 రూపీ నోట్ డిమానిటైజేషన్ అయింది కదా, సో అప్పుడంటే చాలా మంది లేడీస్ దగ్గర చాలా 2000 రూపాయలు అన్ని బయటపడ్డాయి. సో అప్పుడు దాకా దాచుకున్నవి అప్పుడు ఆప్షన్ లేదు కదా, ఇంకా 2000 అన్ని బ్యాంక్ లో జమ చేయాలన్నమాట. సో అప్పుడు నేను చాలా ఆర్టికల్స్ చదివాను అనమాట. సో అందరు లేడీస్ వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ బయటికి తెచ్చారంట. సో అలాగా దేర్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఎమర్జెన్సీస్ కి యూజ్ చేయడానికి అలాగా దాచుకోవచ్చు డబ్బులు అని చెప్తున్నారు. సో అది కొంచెం సో ఈ వర్స్ లో మనీ మేనేజ్మెంట్ చెప్తున్నారు అనమాట. తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, బట్ తర్వాత ఈ వర్స్ లో ఏం చెప్తున్నారంటే గ్లోరీస్ ఆఫ్ పృథు మహారాజ్. అగైన్ ఐ కాంట్ గో టు ద గ్లోరీస్ ఆఫ్ పృథు మహారాజ్ విచ్ ఆర్ మల్టిపుల్. కాకపోతే ఒకటేం చెప్తానంటే ఇప్పుడు ఏవైతే మనం చదువుకున్నామో పృథు మహారాజ్ గురించి, ఆయన ఎలా మేనేజ్ చేసేవారు, ఎలాగా ప్రజలు ఆయన పట్ల ఆకర్షితులయ్యేవారు, ఎలా మందహాసంతో రాజ్యం ఏలారు, ఎలాగ మనీ మేనేజ్ చేశారు, ఎలాగ నిగూఢంగా అన్ని అయిపోయేవంట రాజ్యంలో. ఇవన్నీ క్వాలిటీస్ ఎందుకున్నాయి అంటే మహారాజ్ పృథు హ్యాస్ ఫుల్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. అంటే కంప్లీట్లీ ఒక మెనీ చాప్టర్స్ కెన్ బి డెడికేటెడ్ టు క్వాలిటీస్ ఆఫ్ పృథు మహారాజ్. సో ఎందుకు మంచి క్వాలిటీస్ ఉన్నాయి పృథు మహారాజ్ లో అంటే ఏం చెప్తారంటే ఆచార్యులు, బికాస్ పృథు మహారాజ్ ఈజ్ అ శక్తి ఆవేశ అవతార్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో పృథు మహారాజ్ మనకు తెలిసిందే వీణ యొక్క భుజం నుంచి వచ్చారు ఆయన. సో భగవంతుడి రూపం మీరు తీసుకుంటే అన్ని బాడీ పార్ట్స్ కి ఒక్కొక్క పోటెన్సీ ఉంటుంది. మనం శ్రీకృష్ణ పరమాత్ముడి బాడీ తీసుకుంటే, సో అలాగా ఈ భుజంలో అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రొటెక్టివ్ ఫీచర్ ఉంటుందంట. సో భగవంతుడి భుజంలో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉంటుందంట. మనం ఐ థింక్ క్షత్రియాస్ ఆల్సో కమ్ ఫ్రమ్ ద షోల్డర్, రైట్? సో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ కమ్స్ ఫ్రమ్ ద షోల్డర్. సో ఎక్కడో వేనా షోల్డర్ నుంచి వచ్చాడు కాబట్టి ఇట్ సింబలైజెస్ దట్ పృథు మహారాజ్ కి ఈ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ భగవంతుడు ఇచ్చాడనమాట. ఎందుకంటే యాక్చువల్లీ పృథు అనే మాటలో కూడా ఇట్ మీన్స్ షోల్డర్ అంట. సో షోల్డర్ వేనా షోల్డర్ నుంచి వచ్చాడు కాబట్టి భగవంతుడి అంశ ఆయన కాబట్టి ఆ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అనేది భగవంతుడు ఆయనకి ఇచ్చిన పోటెన్సీ అంట. సో ఇలా పోటెన్సీ ఇచ్చినప్పుడు వాళ్ళని ఏమంటాం మనం, శక్తి ఆవేశ అవతార్. సో శక్తి ఇచ్చారనమాట. సో ఈవెన్ దో పృథు మహారాజ్ జీవ అయినా కూడా భగవంతుడి అంశ కాబట్టి శక్తి ఆవేశ అవతార్ కాబట్టి, శక్తి అంటే పోటెన్సీ ఆఫ్ కృష్ణ, అంటే టు అండ్ విష్ అంటే ఎంటర్ అంట.
సో శక్తి ఆవేశ అవతార అర్థం ఏంటంటే భగవంతుడి శక్తి ఆ పర్సన్ లోకి ఎంటర్ అవుతుంది. సో మనం శక్తి ఆవేశ అవతారాలు చాలా చదువుకున్నాము. అంటే రకరకాల ఇప్పుడు బలి మహారాజ్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక శక్తి ఆవేశ అవతార్ ఎగ్జాంపుల్ పృథు మహారాజ్ కూడా. సో ఆ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఏదైతే వచ్చిందో పృథు మహారాజ్ కి అండ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఏవైతే వచ్చాయో పృథు మహారాజ్ కి అవన్నీ భగవంతుడి ఆ శక్తి ఆవేశ అవతారం కాబట్టి ఆ అన్ని పోటెన్సీస్ కృష్ణుడు వీళ్ళల్లో కొన్ని కొన్ని పోటెన్సీస్ ఇస్తాడనమాట. సో ఎలాగా శక్తిమాన్ కృష్ణుడు ఆయనకి ఎన్ని ఎనర్జీస్ ఉంటాయో మనం చదువుకుంటాం కదా. సో అలాగా ఆ శక్తి అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఇస్తాడంట భగవంతుడు. సో అది పృథు మహారాజ్కి ఇచ్చాడు. సో ఈ ఈ క్వాలిటీ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగైతే మనం వర్సెస్ లో అన్ని ప్రిజైడింగ్ డేటీస్ లాగా బిహేవ్ చేస్తాడు కదా పృథు మహారాజ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఈ ప్రిజైడింగ్ డేటీస్ ఎవరైతే ఇంద్రచంద్రులు, వరుణుడు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఎలాగైతే ఈ మెటీరియల్ ప్రపంచానికి అన్ని సప్లై చేస్తున్నారో అలాగా సప్లై చేసినా కూడా వాళ్ళంతా కృష్ణుడి కిందే. ఎందుకంటే కృష్ణ ఇస్ ద సుప్రీం లార్డ్ కాబట్టి వీళ్ళంతా కృష్ణుడి కింద పనిచేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ భూమి కూడా కృష్ణుడి శక్తి కదా. సో భూమి కూడా కృష్ణుడు చెప్పినట్టుగానే వింటుంది. సో అందుకే భూమి ఎప్పటికప్పుడు అన్ని మనకి సప్లై చేస్తూ ఉంటుందంట. ఎందుకు? కృష్ణుడి ఆజ్ఞతో. సో అలాగా పృథు మహారాజ్ కూడా కృష్ణుడి అంశ కాబట్టి ఆ భూమిని తను కంట్రోల్ చేయగలిగాడు. సో యూ విల్ వండర్ ఎందుకు కింగ్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు అని మనం అనుకోవచ్చు. కింగ్ కి ఇలాంటి మంచి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు. కాబట్టి కానీ శక్తి ఆవేశ అవతారం కాబట్టి భూమాత కూడా కృష్ణుడి మాట వింటుంది కాబట్టి పృథు మహారాజ్కి ఆ పోటెన్సీ ఉండిందంట. అంటే ఈ భూమిలోంచి ఏమన్నా తీసుకోవడానికి. సో ప్రజలకి ఇప్పుడు ఒక ఫ్యామిన్ వచ్చింది అనుకోండి, ధనధాన్యాలు లేవనుకోండి, ఆయన డిమాండ్ చేసేవాడంట భూమాతతో అవి ఇవ్వమని. సో ఆయన లార్డ్స్ పొటెన్సీ కాబట్టి భూమాత ఇచ్చేది. ఎందుకంటే షీఈ్ ఆల్వేస్ సబ్సర్వియెంట్ టు కృష్ణ. సో అందుకని ఆ రాజ్యంలో ఎప్పటికీ ఏమీ కరువు కొరతలు లేవంట. ఎందుకంటే పృథు మహారాజ్ వాజ్ కేపబుల్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ భూమాత అన్నమాట. సో ఇది లఘు భగవతామృతంలో రూపగోస్వామి డిస్క్రైబ్ చేస్తారనమాట. ఎలాగా శక్తి ఆవేశ అవతారో పృథు మహారాజ్. సో ఆయన మొత్తం ఎర్త్ ని ఇలా చక్కగా పాలించాడనమాట. సో మనకి మన శ్రీల ప్రభుపాద్ని కూడా శక్తి ఆవేశ అవతార్ అంటారు యాక్చువల్లీ. బికాజ్ ఇఫ్ యూ ఇమాజిన్ ఎవ్వరు కూడా సింగిల్ హ్యాండెడ్ గా ఆ వయసులో అలాగా బయట ప్రపంచానికి వెళ్ళిపోయి ఇంత ఎస్టాబ్లిష్ చేయటం ఇట్స్ అంటే మామూలు జీవులకి దట్ ఈస్ క్లోజ్ టు ఇంపాసిబుల్. సో Srila Prabhupada also has this, potency given by the Lord. Potency of what? To spread Krishna consciousness. ఎలాగైతే పృథు మహారాజ్ కి మన దేశాన్ని మంచిగా పాలించే పోటెన్సీ ఇచ్చారో, ఎలాగా భూమి నుంచి అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే శక్తిని ఇచ్చాడో, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఇచ్చారో భగవంతుడు, అలాగా శ్రీల ప్రభుపాద్ కూడా అంత ప్రచారం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే పోటెన్సీ ఇచ్చారనమాట. సో సమ్ ప్లేసెస్ ఐ హర్డ్ సీనియర్ ఆచార్య సే దట్ శ్రీల ప్రభుపాద్ ఇస్ ఆల్సో శక్తి ఆవేశ అవతార్. ఐ విల్ ఎండ్ ఇట్ హియర్. సో ఈ రోజు మనం చదువుకున్న వర్సెస్ లో ఒకటేమో సమరైజ్ చేయటానికి ఎలాగా పృథు మహారాజ్ వదనం చంద్రబింబం లాగా ఉంటుంది, ఎలాగా ఆయన మందహాసంతో చిరుదరహాసంతో ఎలా ప్రజల్ని చక్కగా పాలించాడు, ఎలా ప్రజలంతా పీస్ఫుల్ గా ఉన్నారని చదువుకున్నాము. తర్వాత 10వ వర్స్ లో అండ్ దెన్ వి టాక్డ్ అబౌట్ హౌ కృష్ణుడు ఎలాగా చంద్రవదనంగా ఉంటాడు, గోపికల ఫోకస్ ఎప్పుడు కృష్ణుడి ఫేస్ ఎలా ఉంటుంది, వాళ్ళ అబ్సార్ప్షన్ ఎలా ఉంటుంది, ఎలా కనురెప్పలు లేకపోతే ఎప్పటికీ కృష్ణుని చూడొచ్చు అని, ఎలా చైతన్య మహాప్రభుని కూడా పూర్ణ ఇందు అంటారు, ఎలా ఆయన సత్యమాత గర్భంలోంచి వచ్చాడు, ఎలా నిత్యానంద మహాప్రభు కూడా ఆ మూన్ ఫేస్ ఉంటుందో చదువుకున్నాము. తర్వాత 10వ వర్స్ లో ఒకటేమో పృథు మహారాజ్ ఎలా వరుణుడితో పోల్చబడ్డాడో, ఎందుకు పోల్చబడ్డాడంటే ఎలాగైతే ఆ సముద్రం బయటికి కామ్గా ఉండి లోపల అన్ని జరిగిపోతాయో అలాగా పృథు మహారాజ్ బయటికి కామ్గా ఉండి అడ్మినిస్ట్రేషన్ అంతా చక్కగా చేసేవారట. ఆ పని బయటకు వచ్చేదాకా ఎవరికి తెలియకపోయేదంట. తర్వాత సెకండ్ టాపిక్ ఈ 10th వర్స్ లో ఏం చదువుకున్నామంటే ఎలా ట్రెజరీ మేనేజ్ చేయాలి, పృథు మహారాజ్ ఎలా మేనేజ్ చేశారు మనీ, ఈ కలియుగంలో మనీ ఎలా మిస్మేనేజ్ అవుతుంది, అండ్ మనం ప్రాక్టికల్ గా మన ఫ్యామిలీస్ లో మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి దాని గురించి మనం కొంచెం చర్చించుకున్నాము. తర్వాత థర్డ్ ఆస్పెక్ట్ క్వాలిటీస్ ఆఫ్ పృథు మహారాజ్ చెప్పారు. డీటెయిల్స్ ఐ కాంట్ గో. కానీ ఎందుకు వచ్చాయి క్వాలిటీస్ అంటే భగవంతుడు తనకి అడ్మినిస్ట్రేటివ్ పోటెన్సీ, ఆయన షోల్డర్ లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పోటెన్సీ పృథు మహారాజ్ కి ఇచ్చారు. ఆయన ఒక శక్తి ఆవేశ అవతార్ కాబట్టి ఆయనలో ఇన్ని సద్గుణాలు ఉన్నాయి అని మనం
చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. యాక్చువల్లీ ఇలాగ ర్యాండమ్ భాగవతం తీసుకోవటం నేను నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం. ఎప్పుడు అంటే మనం ఒక వర్స్ నాకు ఇష్టం ఉన్న వర్స్ ప్రిపేర్ అయ్యి చెప్తాను కానీ ఇలాగా సీక్వెన్స్ లో అయితే ఎప్పుడు చెప్పలేదు. అండ్ పితుమారా చరిత్ర నేను యాక్చువల్లీ ఎప్పుడు చదవలేదు. సో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఐ డోంట్ నో పాల్గొన్ ప్రభు ఇస్ హియర్. ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రీడ్ అబౌట్ పితు మహారాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। Any questions I can take? హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. అమేజింగ్ మాతాజీ. 2 వర్సెస్ అసలు ఎట్లా చెప్పాలి అనుకున్నాము. ఈవెన్ నేను అందరికి అసైన్ చేసినా కూడా అందరూ 2 వర్స్ లో ఏం చెప్పాలి మాతాజీ అని అంటున్నారు. మరి నిన్న సాయంత్రం నేను 6 గంటలకు బుక్ తీసా. నేను అనుకున్నాను రెండో వరుసలో ఒక 10 నిమిషాలు చెప్తాం అనుకున్నాను కానీ కృష్ణాస్ మర్సీ. Yeah, it's amazing Mataji how you connected and you gave so many life lessons Mataji. అసలు చాలా ప్రాక్టికల్ క్లాస్ Mataji, and thank you very much for accepting within short notice Mataji. You really set the right example. You gave us the path Mataji. Now we know how to actually relate with the different topics actually. Very nice Mataji. You have to take some aspect of that verse and elaborate, but it's very nice. I thought it's such a nice reading for me. నేను అనుకోలే. చాలా యా, ఇది బాగుంది మాతాజీ. యాక్చువల్లీ చాలా ప్రభుజీ ఎలా చెప్పినాక నేను అనుకున్నాను ఎలా చెప్తాము ఇలాగా అని అదే చెప్పి. అదే నేను అసలు నేను వద్దనే అనుకున్నా కానీ అంత ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఐ కాంట్ సే నో అని యా, ప్రే చేశాను. బట్ యా మంచి అండ్ మనము లెక్చర్ ఇది వరకు ఏమవుతుందంటే వీఆర్ చూసింగ్ అవర్ ఓన్ టాపిక్, అంటే మన కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నాం. బట్ దిస్ ఇస్ లైక్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఎస్ ఇది ఒక స్టెప్ హయ్యర్ కానీ చేయాలి. ఇట్స్ అ గుడ్ ఎస్ ఎక్సర్సైజ్. ఐ ఎస్ మాతాజీ. సజెస్ట్ ఎవ్రీబడి సీరియస్ గా తీసుకుని ఈ ఆపర్చునిటీని ప్లీజ్ అందరూ ఉపయోగించుకోండి. బికాస్ దిస్ ఇస్ యూజువలీ మనం ఎవరైనా బయట నుంచి యాక్చువల్లీ ఎప్పుడు వండర్ అవుతారు. మొన్న యుగల్ కిషోర్ ప్రభుజీ వచ్చారు. టెంపుల్ లో భాగవతం చెప్పమన్నారు. సో భాగవతం ఆయనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ రోజు వర్స్ ఎవరైతే ఎండ్ చేస్తారో రైట్, నెక్స్ట్ వర్స్ కంటిన్యూ చేయాలి. సో దిస్ హార్డ్లీ ఎనీ టైం. ఎలా ప్రిపేర్ అవుతారు నాకు ఈ విజిటింగ్ ప్రభుజీస్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే టెంపుల్ లో ఎక్కడ ఆగుతారో మనకు తెలియదు. సో కరెక్ట్ అలాగా మాతాజీ. అందరికి కూడా లెస్ దెన్ 24 hours టైమే ఉంటుంది కానీ చక్కగా జరిగిపోతుంది భాగవతం. ఐ థింక్ దట్ ఈస్ భాగవతం, స్వీట్నెస్ ఆఫ్ భాగవతం, ద నెక్టర్ ఆఫ్ భాగవతం. somehow it has to come out. And so thankful to my Guru Maharaj for giving me this opportunity, and also Balgund Prabhu. Thank you very much. Hare Krishna. Hare Krishna Mataji. Dandot Maji. Mataji, as usual, your class is excellent. నిజంగా ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ పెట్టి ప్రభుజీ రెగ్యులర్ గా బుర్ర పెట్టి వినేటట్టు చేస్తారు. దాదాపు జాయిన్ అవుతున్నాం కానీ క్లాసు ఇప్పుడు అమ్మో రెండు ఎట్లా చెప్పాలి అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు వినాలి. And you should not repeat what Prabhuji already said. So then actually I started with listening to what Prabhuji said yesterday. ఎందుకంటే నేను ఎక్కువ అటెన్షన్ పే చేయలేదు. I was cooking. సో ప్రభుజీ ఏం చెప్పారో విని అది చెప్పకుండా జాగ్రత్త పడ్డారు అనమాట. నేను అదే అంటుంది, ఇంత ముందు ఇంటర్లే వాళ్ళం కానీ ఇప్పుడు డిఫరెంట్ థాట్. సుమన మాతాజీ ఏం చేస్తారా రికార్డింగ్? ఓకే మాతాజీ. ఎస్. యా పద్మావతి మాతాజీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. చెప్పండి. నో ప్రాబ్లం. ఇప్పుడు వినే